గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నాము. పత్రిజీ సార్ బర్త్డే సందర్భంగా మనము ఈరోజు రేపు కూడా స్పెషల్ క్లాసెస్ చేసుకుంటున్నాం. ఓకే. ముందుగా మనము సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేద్దాం. సరేనా? అందరూ చక్కగా సుఖస్థిర ఆసనంలో కూర్చోండి. క్రాస్ యువర్ ఫీట్, ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్. జ్ఞానాన్ని తీసుకునే ముందు చక్కగా మైండ్ని కంప్లీట్గా రిలాక్స్ చేసుకుని బాడీని అంతా ఫింగర్స్ని రిలాక్స్ చేసుకోండి. బ్యాక్ కావాలంటే సపోర్ట్ తీసుకోవచ్చు. చక్కగా సెపరేట్ రూమ్లో కూర్చోండి మై డియర్ ఫ్రెండ్స్. మెడిటేషన్ చేసినప్పుడు విజ్డమ్ షేరింగ్ విజ్డమ్ తీసుకునేటప్పుడు చక్కగా మీకంటూ ఒక స్పెషల్ రూమ్, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్లేస్ని చూస్ చేసుకుంటే మీకు మంచిది. చక్కగా హాయిగా ఐస్ క్లోజ్ చేసుకుని శ్వాసను గమనిద్దాం. అతి సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసలని గమనిద్దాం. అటు ఇటు తిరుగుతూ వినేది తక్కువ శాతమే మన మైండ్లోకి వెళ్తుంది. చక్కగా ఒక ప్లేస్ తీసుకుని ప్రశాంతంగా బాడీని రిలాక్స్ చేసుకుని ఈ సబ్జెక్ట్ని తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు హాయిగా కాసేపు మీతో మీరు, మీ శ్వాసతో మీరు. ఐస్ ఓపెన్ చేయరాదు. ఒక 10 మినిట్స్ కంటిన్యూ మై డియర్ ఫ్రెండ్స్. మ్యూజిక్ ప్లే చేస్తాను. ఇది మ్యూట్ లో ఉంది కదా ఇప్పుడు, అంటే వినపడదు కదా. మ్యూట్ లో ఉన్న Be with your breath, my dear friends.
Last 5 minutes, my dear friends. Be with your breath. బాడీ అంతా రిలాక్స్డ్గా హాయిగా అద్భుతమైన విజ్డమ్ తీసుకోవడానికి మనం వచ్చి ఉన్నాము. శ్వాసని గమనిద్దాము. లాస్ట్ 5 మినిట్స్. Last 2 minutes, my dear friends. Be with your breath. Last 15 seconds. నెమ్మదిగా మీ చేతులను తీసుకుని మీ అరచేతులు మీ యొక్క ఫేస్ మీద పెట్టుకోండి, మై డియర్ ఫ్రెండ్స్.
5, 4, 3, 2, 1, 0. చక్కగా మీ అరిచేతుల్లో చూసుకుంటూ జెంటిల్ స్మైల్తో ఐస్ ఓపెన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకి లాస్ట్ ఒక స్పెషల్ క్లాసు ఇదివరకు కూడా తీసుకోవటం జరిగింది. మేడం పేరు వచ్చేసి శ్రీదేవి గారు, వైజాగ్ నుంచి. మేడం కోసం కొంచెం పరిచయం చేస్తాను. మేడంని లాస్ట్ టైం పరిచయం చేశాను, బట్ ఈరోజు మళ్ళీ స్పెషల్ క్లాస్ కాబట్టి 2008లోనే మేడం మెడిటేషన్లోకి రావడం జరిగింది. అలాగే డిఫరెంట్ మాస్టర్స్ ద్వారా సబ్జెక్టుని తీసుకుని దాన్ని ప్రాక్టీస్లో పెట్టి డిఫరెంట్ స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి టీచ్ చేయడం కూడా చేశారు మేడము. అలాగే 5 డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో సరోజ మేడం అని పిరమిడ్ మాస్టర్ దగ్గర తన మేడం గ్రూప్లో కూడా మన శ్రీదేవి గారు వర్క్ చేయడం జరిగింది. అలాగే భగవద్గీత కానీ, భజగోవిందం శ్లోకాలు, వేమన పద్యాలు అన్నీ కూడా తను లర్న్ చేసి పీపుల్కి చెప్పటం, అలాగే స్పిరిచువల్ బుక్స్ చదవటం, చక్కగా స్పిరిచువల్ గ్యాదరింగ్స్ అందరూ కనెక్ట్ అయ్యి సబ్జెక్ట్ని బాగా అనలైజ్ చేసుకొని డిస్కస్ చేసుకొని ఒకళ్ళకొకళ్ళ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవటం, అవన్నీ కూడా శ్రీదేవి గారు చేస్తూ వచ్చారు. ఈరోజు మనకి అద్భుతమైన టాపిక్ కర్మ సిద్ధాంతం గురించి చెప్పడానికి మనకి రెడీగా ఉన్నారు. వెల్కమ్ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ సో మచ్. నేను తనని అక్క అంటూ ఉంటాను. థ్యాంక్ యూ దుర్గా. ప్లీజ్. కెమెరా ఆన్ అవ్వట్లేదు. వస్తుంది. ఓకే. నమస్తే అండి అందరికి. ముందుగా మన గురువు గారైన పితామహ బ్రహ్మర్షి పత్రి సార్కి నా ఆత్మ ప్రణామాలు. అలాగే వింటున్న మీ అందరికీ కూడా నా ప్రణామాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దొరక థ్యాంక్ యూ సో మచ్. మనం ఈరోజు కర్మ సిద్ధాంతం గురించి చెప్పుకుంటున్నాము. అన్ని జన్మల్లో కంటే మానవ జన్మ ఉత్తమమైనది అని చెప్తారు. అసలు జన్మలు ఎన్ని రకాలు అంటే దేవ జన్మ, మానవ జన్మ, జంతు జన్మ. ప్రతి మానవుడు తన పుట్టిన దగ్గర నుంచి చేసే ప్రతి పని ఒక కర్మ, అంటే ఎన్నో కర్మలు, తన జీవిత కాలంలో ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాడు. ఆ కర్మలకి చేసిన ప్రతి కర్మకి ఫలితాన్ని అనుభవించాలి. వాటినే కర్మఫలాలు అంటారు. ఎప్పుడైతే ఈ కర్మఫలాలు ఎక్కువగా, అంటే ఇప్పుడు మనం ఈ జన్మల గురించి చెప్పుకుందాము. ఎప్పుడైతే ఈ కర్మఫలాలు ఎక్కువగా పుణ్యకర్మ ఎక్కువ చేసుకున్నాం అనుకోండి, పుణ్యకర్మ ఫలాలు చాలా ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు దేవతాలోకంలో జన్మ తీసుకుంటాం. అంటే దేవతాలోకం అంటే ఏంటంటే మనకంటే పై లోకంలో జన్మ తీసుకుంటాం. ఆ జన్మ తీసుకున్నప్పుడు ఏంటంటే దేవతాలోకం అంటే ఏంటి, అంతా సుఖాలు, ఆనందాలు, భోగాలే ఉంటాయి. ఇంకేమి దుఃఖాలు లాంటివి ఏమి ఉండవు. అక్కడ ఎప్పుడు ఆనందం, ఎప్పుడు ఆనందంగా ఉంటారు. కానీ అక్కడ కర్మ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ శరీరం ఉండదు, మనస్సు, బుద్ధి మాత్రమే ఉంటాయి. కానీ దేవతా లోకాలతో వెళ్తే సరిపోదు, ఇంకా ఆ పై లోకాలు పరమాత్మను చేరుకోవాలి. మనం చేయాల్సింది ఏంటంటే ఆ పూర్ణాత్మ స్థితికి ఎదగడం. కానీ దేవతాలోకంలో మనం పుణ్యకర్మలు ఎక్కువగా చేసి ఆ దేవతాలోకాల్లోకి వెళ్ళినప్పుడు మనకి కర్మలు చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ శరీరం ఉండదు, ఓన్లీ మనస్సు, బుద్ధి మాత్రమే ఉంటాయి. అందుకని అది ఆత్మ సాక్షాత్కారం. మనం జన్మెత్తిందే మన ఆత్మ సాక్షాత్కారం, మోక్షాన్ని సాధించడానికి అని చెప్తారు కదా. కానీ అక్కడ మోక్షం సాధించే అవకాశం ఉండదు, చాలా తక్కువగా ఎదుగుదల ఉంటుంది అక్కడ దేవతాలోకంలో. కానీ మానవ జన్మలో మాత్రమే ఎదుగుదల చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అందుకే చెప్తారు దేవతలు సైతం మానవ జన్మను చూసి ఈర్ష్యతో ఉంటారు అని చెప్తారనమాట. అందుకని మానవ జన్మ, ఈ దేవతా జన్మలో మనం ఎదుగుదల, అంటే పరమాత్మ స్థితిని చేరుకోవడానికి తగిన అవకాశం మనకు ఉండదు. తర్వాతది జంతు జన్మ. జంతు జన్మలో ఏంటంటే చాలా పాపాలు, మనం చేసిన పాపకర్మలు చాలా ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు జంతు జన్మల్లోకి వెళ్ళిపోతాం. అంటే జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, ఇలాంటి జన్మలు ఎత్తుతాం. ఎప్పుడు చాలా నీచంగా చాలా పాపకర్మలు చేసినప్పుడు. అక్కడ కూడా ఏంటంటే అక్కడ శరీరం ఉంటుంది, మనసు ఉంటుంది, కానీ బుద్ధి ఇవ్వరు అక్కడ. బుద్ధి లేకుండా, అంటే వాళ్ళు చేసే, అంటే జంతువులు చేసే పనులన్నీ కూడా బుద్ధితో చేయవవి, ప్రకృతి ప్రేరణతో మాత్రమే చేస్తాయి. ఎందుకు బుద్ధి ఎవరు అంటే అప్పటికే చాలా నీచ కర్మలు చేయడం వల్లే కదా జంతు జాతిలోకి వెళ్తారు. అందుకని మళ్ళీ ఇంకా దిగజారిపోకూడదు. ఇప్పుడు మానవ జన్మ ఇచ్చారనుకోండి, ఏమవుతుంది, ఇంకా ఇంకా పాపకర్మలు చేసి ఆ పాపకర్మల మూటను ఇంకా పెంచేసుకుంటాడని జంతు జన్మల్లో ఇంకా కర్మ చేసే అవకాశం ఇవ్వకుండా ఓన్లీ ఏదైతే అప్పటి వరకు చేస్తున్న పాపకర్మలు ఉన్నాయో అవన్నిటినీ తీర్చుకోవడానికి మాత్రమే జంతు జన్మ.
అప్పటి వరకు చేసుకున్న పాపాలన్నీ తీర్చుకోవడం. అందుకే మనం చూస్తాం చూడండి, జంతువుల్ని తెగ హింసిస్తా ఉంటారు. ఆవుల్ని గేదెలు కూడా కొడుతూనే ఉంటారు కదండి. అయ్యో అనిపిస్తా ఉంటది మనకి. ఈ ఇంకా మనం కేదార్నాథ్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే గుర్రాల మీద వాటిని చూస్తే ఏంటి హింస అనిపించింది నాకైతే. అంటే ఏంటి ఈ హింస అంతా ఎందుకు అనిపిస్తున్నాయి అంటే, ఎంతో నీచమైన పనులు చేశారు వాళ్ళు మానవ జన్మ ఎత్తి. అలాంటి చాలా పాప కార్యాలు చేసినప్పుడు, ఎంతో మందిని హింసించినప్పుడు ఇలాంటి జంతు జన్మల్లోకి వెళ్ళి ఆ పాప కార్యాలు ఏదైతే పాపాలు చేశారో ఆ పాపాలకు తగిన ఫలితాలు ఆ జన్మలో అనుభవిస్తారు. అంటే అక్కడ కూడా ఏంటంటే మళ్ళీ మనం మోక్ష స్థితి సాధించడానికి కానీ, మనం ఇంకా ఎదగడానికి కానీ అక్కడ కూడా ఏమీ అవకాశం లేదు. అక్కడ ఏంటంటే ఆ చేసిన పాపకర్మలు తీర్చుకోవడం కోసం మాత్రమే ఆ జంతు జన్మ. కానీ మానవ జన్మ ఎప్పుడైతే మనం పాపము పుణ్యము సమానంగా చేస్తామో అప్పుడు మానవ జన్మ అనేది మనకు లభిస్తుంది. ఇక్కడ మనం చేసిన పుణ్యానికి తగినట్లు సుఖాలు ఆనందాలు అన్ని అనుభవిస్తాము. అలాగే మనం చేసిన పాపానికి దుఃఖాలు కష్టాలు నష్టాలు అనుభవిస్తూ ఉంటాం. ఇక్కడ ఇక్కడ మనం కర్మలు ఆచరిస్తాము. అలాగే మనకి ఇక్కడ ఇంకా ఎదగడానికి అవకాశం ఉంటుంది, కర్మలు చేయడానికి అవకాశం ఉంటుంది. పైన దేవలోకంలో కానీ లేకపోతే జంతు జన్మలో కానీ కర్మలు చేసే అవకాశం లేదు. కానీ అక్కడ ఎందుకంటే అక్కడ శరీరం, దేవలోకంలో శరీరం లేదు, జంతు జన్మలో బుద్ధి లేదు. కానీ మానవ జన్మలోకి వచ్చిన తర్వాత శరీరము మనసు బుద్ధి మూడు ఉన్నాయి. కాబట్టి మనకి కర్మలు చేసే అవకాశం ఉంది. అలాగే జ్ఞానాన్ని తీసుకునే అవకాశం ఉంది. మనం మోక్షాన్ని సాధించే అవకాశం కూడా మానవ జన్మలో మాత్రమే ఉంది. అందుకే మానవ జన్మ 84 లక్షల జీవరాశుల్లో పుట్టి చనిపోయిన తర్వాత వచ్చిన జన్మ అంటండి ఇది. అంటే ఎంత అమూల్యమైనదో కదా ఇలాంటి మానవ జన్మ. కానీ మనం ఏంటంటే తెలుసుకోకుండా దీన్ని ఏదో గడిపేస్తున్నాం. మనం ప్రాపంచికతలో పడిపోయి ప్రాపంచిక సుఖాల కోసము, ప్రాపంచికంగా ఈ ఆనందాల కోసమే వాటి వెంటే పడిపోతున్నాం. మోక్షాన్ని సాధించడానికి నేను వచ్చాను అనే దాన్ని మర్చిపోతున్నాం. అలాంటి అమూల్యమైన జన్మ. మరి ఇలాంటి జన్మని సార్థకం చేసుకోవాలి మనం. సార్థకం చేసుకోవడం అంటే ఏంటి? ప్రతి మానవుడు ఏమనుకుంటాడు? బాగా చదివేసుకోవాలి, పెద్ద ఉద్యోగం సంపాదించాలి, లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేయాలి, పెద్ద పెద్ద పదవులు అధిష్ఠించాలి, ఎమ్మెల్యే అయిపోవాలి, ఎంపీ అయిపోవాలి, గవర్నర్ అయిపోవాలి, ఇలాంటి ఆలోచనలతోనే ఉంటాడు కదా ఎప్పుడు. నిజంగానే ఇవన్నీ సాధించుకుంటారు. చూడండి, మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసామంటే ఇవన్నీ సాధించుకున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారా? అంటే వీటితోనే వాళ్ళు అనుకుంటారు, నా కుటుంబాన్ని ఇంకా విలాసవంతమైన వస్తువులు కొనుక్కోవాలి, ఇంకా భోగాలు అనుభవించాలి, ఇలా అనుకుంటూ అవన్నీ నిజంగా సాధించిన తర్వాత కూడా ఆనందంగా ఉంటాడా అంటే గమనిస్తే ఆనందం ఉండదు. ఏదో వెలితి, ఇంకా ఏదో సాధించాలని తపన. ఎప్పుడు ఇదే వెలితితో ఉంటాడు. ప్రశాంతత అనేది ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? మరి అన్ని ఉన్నాయి కదా, అన్ని ఏదైతే సాధించాలనుకున్నాడో అన్ని సాధించాడు. మన ఆ వెలితి ఎందుకు ఉంటుంది అంటే, ఆ ఆనందాన్ని ఎలా తాత్కాలికమైన ఆనందం అంటే తాత్కాలికమైన వస్తువులతో, అనిత్యమైన వస్తువులతో వచ్చే ఆనందాన్ని వెతుక్కున్నాడు అక్కడ. అందుకని అది పూర్తిగా తృప్తినివ్వదు. ఎప్పుడు అసలైన ఆనందం ఏంటి అంటే ఆ పరమాత్మ స్థాయిని, ఆ స్థితిని అందుకోవడమే అసలైన ఆనందం. అప్పుడే మనకు శాశ్వత ఆనందం దొరుకుతుంది. కింద మనం భూలోకంలో ఏమి సాధించినా సరే ఆ శాశ్వతమైన ఆనందం దొరకదు. ఇవన్నీ తాత్కాలికంగా, అంటే మనతో పాటు రావు ఇవి. మనం చనిపోయినప్పుడు మనతో మనం సంపాదించినవి ఏమీ రావు. మనం అసలైన ఆనందం ఏంటంటే ఆ పరమాత్మ స్థితిని సాధించడం, అదే శాశ్వత ఆనందం. అందుకనే మనం మానవ జన్మలో సార్థకత చేసుకోవడం అంటే ఏంటంటే ఆ శాశ్వతమైన ఆనందాన్ని పట్టుకోవడమే. దాన్నే ముక్తి అంటారు, మోక్షము అంటారు, దాన్నే విముక్తి అంటారు. విముక్తి అంటే ఏంటి? బంధనాలన్నింటి నుంచి విముక్తి అవ్వడమే. బంధనాలు అంటే ఏంటి అంటే, మనం ఎన్నో కర్మలు చేస్తున్నాము, ఆ కర్మలన్నీ కర్మఫలాలై మనతో పాటు ప్రయాణిస్తూనే ఉంటున్నాయి. ఇవి మనం ఎక్కడికి వెళ్ళినా సరే, మనం చనిపోయినా సరే మనతో పాటు ప్రయాణిస్తూ ఉన్నాయి కర్మ ఫలాలన్నీ. వాటి అన్నిటిని ప్రపంచంతో ఏమవుతుంది? బంధాల కింద మారిపోతున్నాయి. మనతో పాటు ఏదైతే కర్మఫలాలు తెచ్చుకున్నామో అవే మనకి బంధనాల కింద మారిపోతున్నాయి. మనం మనం ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలతో మనం భూములు సంపాదించాలి, ఇల్లు సంపాదించాలి, తోటలు సంపాదించాలి, పదవులు సంపాదించాలి, బ్యాంక్ బ్యాలెన్స్లు సంపాదించాలి, ఇలా పరిశ్రమలు కావాలి, ఇన్ని రకరకాలుగా కోరుకుంటున్నాం కదా. వాటన్నిటిని సంపాదించడానికి ఎన్నో కర్మలు చేసేస్తున్నాం. మనం చనిపోయినప్పుడు ఏం చేస్తున్నాం? ఈ సంపాదించినవి ఏమి మనతో పాటు పట్టుకెళ్ళట్లేదు. కానీ వాటిని సంపాదించడం కోసం మనం చేసిన ఆలోచనలు, మనం చేసిన పనులు, మనం చేసిన సంకల్పాలను మాత్రం మనతో పాటు కర్మఫలాలుగా తీసుకెళ్లి వాటన్నింటిని అనుభవించడానికి మళ్ళీ జన్మలు తీసుకుంటున్నాం. అంటే పుడుతున్నాము, మరి ఇవన్నీ చేసేసి వీటికి కావాల్సినవన్నిటిని, వాటిని ఏమి తీసుకెళ్లకుండా ఆ ఫలితాలు మాత్రమే మనతో పాటు తీసుకెళ్తున్నాం. అలా పుడుతున్నాం, చనిపోతున్నాం. మరి ఇలా ఈ బంధనాల నుంచి విడిపడాలంటే ఏం చేయాలి అంటే కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకోవాలి. కర్మ సిద్ధాంతం అంటే ఏంటంటే, మన ప్రభుత్వాన్ని నడిపించడానికి రాజ్యాంగం ఉంది కదా ఇక్కడ. అలాగే సృష్టి ఈ కర్మ సిద్ధాంతాన్ని సృష్టించింది. మనందరం ఎలా ఉండాలి అనే దానికోసం
సృష్టించింది. ఇక్కడ మన రాజ్యాంగంలో ఎలా ఉంటదంటే చాలా లొసుగులు ఉంటాయి, సవరిస్తూ ఉంటారు. దీన్ని సవరించారు అని మనం చెప్తాం కదా, రాజ్యాంగంలో దీన్ని సవరించారు అని చాలా సార్లు వింటాం మనం. కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా నేరం నేరం చేశారనుకోండి, కొంచెం పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు చాలా మంది మనం చూస్తా ఉన్నాం ఈ రోజుల్లో. ఎన్నో నేరాలు చేస్తారు, ఎంతో ఘోరాలు చేస్తారు, కానీ వాళ్ళు లొసుగులు అవి మినహాయింపులు అవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటితో తప్పించుకుంటూ ఉంటారు. కానీ కర్మ సిద్ధాంతంలో ఏంటంటే ఎవరికి తప్పించుకునే అవకాశం లేదు. మనం చేసిన ప్రతి దానికి మనమే అనుభవించాలి. అందుకని ఏంటంటే 18 మంది అంటే మనం అనుకుంటాం కదా, చాలా మంది ఏమంటారంటే ఎవరో చూడలేదు కదా నేను చేసేది. ఇక్కడైతే మనకైతే ఈ మన లోకంలో ఏమవుతుంది, ఎవరు చూడకుండా సాక్ష్యాలు లేకపోతే అది చల్లదని కొట్టేస్తారు. కొట్టేసేలాగా రకరకాల పరపతిని ఉపయోగించో లేకపోతే పలుకుబడిని ఉపయోగించో దాన్ని రద్దు చేసేసుకునేలాగా చేస్తారు శిక్ష అనుభవించకుండా. కానీ కర్మ సిద్ధాంతం సృష్టితో ఇది మానవుడు నిర్మించాడు మన రాజ్యాంగం, కాబట్టి లొసుగులన్నీ ఉన్నాయి. కానీ ఆ సృష్టించిన కర్మ సిద్ధాంతంలో ఎలాంటి లొసుగులు లేవు. దీనికి ఎలాంటి పరపతి కానీ పలుకుబడి కానీ రికమెండేషన్లు కానీ ఏమీ పనికిరావు. ఎందుకంటే నిరంతరము మనం ఎవరు చూడట్లేదు అనుకుంటాం, కానీ 18 సాక్షులు నిరంతరము మనల్ని గమనిస్తూనే ఉంటాయి. అవేంటంటే 4 వేదాలు, పంచభూతాలు, సూర్యచంద్రులు, పగలు రాత్రి, ఉభయ సంధ్యలు, యముడు, ధర్మము, అంతరాత్మ, ఇవన్నీ నిరంతరము మనల్ని కనిపెడుతూనే ఉంటాయి. ప్రతి సెకను మనం అనుకుంటాం ఏది ఎవరు చూడట్లేదు అనుకుంటాం, కానీ ప్రతి సెకను మన మీద నిఘా ఉంటుందన్నమాట. అందుకని కర్మ సిద్ధాంతంలో మనం ఏం చేసినా సరే దాని నుంచి తప్పించుకోలేం మనం. అంటే దీనికి చెప్పాలంటే ఎవరు మినహాయింపు కాదు దీనికి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణుడు వాళ్ళ తల్లిదండ్రులు దేవకి వసుదేవులు కారాగార వాసం అనుభవించారు. అంటే దేవకి అంతకు ముందు జన్మలో రాముడి కాలంలో కైకేయి ఆవిడ తల్లి నుంచి పుత్ర వియోగం చేసింది కదా, కౌసల్యకి 14 సంవత్సరాలు వనవాసాన్ని పెట్టి రాముడికి ఇక్కడ పుత్ర వియోగాన్ని కల్పించింది కౌసల్యకి. అది ఈ జన్మలో అనుభవించాల్సి వచ్చింది ఆవిడ. అంటే సాక్షాత్తు ఆయన పరమాత్మ, ఆయనకి తల్లిదండ్రులైన వాళ్ళకే తప్పలేదు అనుభవించడం, మనమెంత. అందుకని మనం చేసే ప్రతి పనికి దానికి రిజల్ట్ మనం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అందుకని మనం ప్రతి పనిని ఎంతో జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. ఏం చేస్తున్నామా అని ఎరుకుతూ ఉంటూ చేసుకుంటూ ఉండాలి. అసలు కర్మలు ఏంటి దీని గురించి తెలుసుకుందాం. కర్మలు ఏంటి, అవి ఎన్ని రకాలు అని తెలుసుకుందాం. కర్మలు మనం 3 రకాలుగా కర్మలు చెప్తారు. మొదటిది ఆగామి కర్మ, అంటే అవి ప్రతిదానికి ఫలితం ఉంటుంది, కర్మఫలాలు ప్రతిదానికి ఉంటాయి అని చెప్పుకుంటున్నాం కదా. అయితే ఆ ఫలితాన్ని ఇచ్చే సమయాన్ని బట్టి మనం వాటిని కర్మల్ని విభజిస్తారు. మూడు రకాలుగా విభజిస్తారు. ఫస్ట్ ఆగామి కర్మ. ఆగామి కర్మ అంటే ఏంటంటే ఇప్పుడు మనం చేసే ఈ రోజు ఇప్పుడు మనం ఉన్నాం కదా, మనం చేసే ప్రతి పని ఆగామి కర్మే. అంటే సపోజ్ ఇప్పుడు నాకు ఆకలి వేసింది, అది కర్మ. నేను ఆహారం తీసుకున్నాను, అప్పుడు ఆకలి తీరిపోయింది, అది కర్మ ఫలితం. అంటే కొన్ని కర్మలు ఏంటంటే వెంటనే ఫలితాన్ని ఇచ్చేస్తాయి. మనం చేసే ప్రతి పని, అంటే మనం మాట్లాడే మాట, మనం చేసే పని, మన ఆలోచన, ఇది కూడా కర్మే. అంటే ఇప్పుడు మన ఆలోచన కూడా కర్మే. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక 3 వ్యక్తులు ఉన్నారు. ఒక భిక్షగాడు అక్కడ అడుక్కుంటున్నాడు. అతనికి ఒక వ్యక్తి ఏంటంటే సహాయం చేయాలనే ఉద్దేశంతో 10 రూపాయలు ఇచ్చాడు. రెండో వ్యక్తి ఏం చేస్తాడంటే అందరూ నన్ను గొప్పవాడిని అనుకోవాలని చెప్పేసి 10 రూపాయలు ఇస్తాడు. మూడో వ్యక్తి తిట్టుకుంటూ అబ్బా వీడికి ఇవ్వాలా, వీళ్ళందరూ ఇచ్చారు, నేను ఇవ్వకపోతే ఏమవుతుందో అని తిట్టుకుంటూ ఇస్తాడు మూడో వ్యక్తి. ముగ్గురు 10 రూపాయలే ఇచ్చారు, కానీ ముగ్గురికి వచ్చే ఫలితం ఒకేలా ఉంటుందా అంటే అస్సలు ఉండదంట. ఫస్ట్ ఎవరైతే ఏమి ఆశించకుండా సహాయం చేయాలనే ఉద్దేశంతో చేశాడో, దానం చేశాడో, అతనికి మంచి కర్మ చేసిన ఫలితం వస్తుంది. రెండో వ్యక్తి ఏంటంటే గొప్పవాడిని అనుకున్నాడు కదా, ఏదో మధ్యమ ఫలితం వస్తుందంట. మూడో వ్యక్తి చేసిన ఫలితం ఏంటంటే దుష్కర్మ వస్తుంది అతనికి, ఎందుకంటే తిట్టుకుంటూ చేశాడు కదా. అంటే భావం, మనం చేసేది మనం ఎంత చేస్తున్నామో అనేది కాదు అక్కడ ఇంపార్టెంట్, మనం ఎలాంటి భావంతో చేశామా అనేది. ప్రతి కర్మ కూడా అంతే, అంటే మన ఆలోచన కూడా కర్మ కిందే ఉంటుంది. అలాగే ఆగామి కర్మల గురించి చెప్పుకుంటున్నాం కదా మనం ఇప్పుడు. ఆగామి కర్మ అంటే ఏంటి, ప్రతి పని ఒక కర్మే. ఆ కర్మకు కొన్ని ఫలితాలు వెంటనే వచ్చేస్తాయి. ఇలా నేను దాహం వేస్తుంది నాకు, అది కర్మ. అంటే ఒక పనికి అది దాహం వేస్తుందంటే కర్మ. మరి నీళ్లు తాగాను, దాహం తీరిపోయింది, అది కర్మ ఫలితం, అది వెంటనే వచ్చేసింది. అలాగే నేను ఎవరినో తిట్టాను అనుకోండి, వాళ్ళు వచ్చి నా చెంప పగల కొట్టారు, అంటే నేను తిట్టడమేమో కర్మ, వాళ్ళు వచ్చి చెంప పగల కొట్టే ఫలితం వచ్చేసింది అక్కడ. కానీ కొన్ని ఫలితాలు ఏంటంటే, కొన్ని పనులకి ఏంటంటే వెంటనే ఫలితం వచ్చేసింది కొన్ని కర్మలకి ఇలాగా. కానీ కొన్ని కర్మలు ఎలా ఉంటాయంటే ఎవరో తెలియదు, నాకు దూరంగా ఎవరో ఉన్నారు, వాళ్ళని తిట్టుకుంటూ ఉన్నాను ఇక్కడ నేను, అంటే వాళ్ళకి వినిపించట్లేదు కదా, కానీ దాని ఫలితం ఎప్పుడు తర్వాత వస్తుంది. ఇవన్నీ ఆగామి కర్మలు. అంటే ఈ ఆగామి కర్మలు అంటే ఏంటి, ఇప్పుడు చేసే ప్రతి పని ఒక కర్మ కింద మారుతుంది. కొన్ని కర్మలు ఏమో వెంటనే ఫలితాన్ని ఇచ్చేస్తున్నాయి, కొన్ని కర్మలు ఎప్పుడో ఫలితాన్ని ఇస్తాయి. మనం ఎన్నో పుణ్య కర్మలు చేస్తాము, పుణ్య కార్యాలు చేస్తాము, లేకపోతే
పూజలు చేస్తూ ఉంటాము, దాన దానాలు చేస్తూ ఉంటాము, ఇవన్నీ ఉంటాయి కదండి. అవి ఎప్పుడో తర్వాత ఫలితాన్ని ఇస్తాయి. అంటే మంచి కర్మ చేస్తే మంచి ఫలితము, చెడు కర్మ చేస్తే చెడు ఫలితం. ప్రతి దానికి ఖచ్చితంగా ప్రతి చిన్న విషయానికి కూడా మన ఫలితం ఉంటుంది, ఆ కర్మ ఫలితం అనేది ఉంటుంది. ఇప్పుడు మన పిల్లలు ఎగ్జామ్ రాశారనుకోండి, వెంటనే రిజల్ట్ రావట్లేదు కదా, 2 నెలల తర్వాత రిజల్ట్ వస్తుంది. అలాగా ప్రతి పనికి ఫలితం ఉంటుంది. ఆగామి కర్మ అంటే అర్థమైంది కదా, ఏంటంటే ఇప్పుడు చేసుకునే ప్రతి పని ఆగామి కర్మే. కొన్ని కర్మలు అయితే ఇప్పుడు వెంటనే జరిగిపోతున్నాయి, కానీ కొన్ని కర్మల ఫలితాలు ఏంటంటే అలా కూడబెట్టబడి ఉంటాయి, అంటే సంచితం చేయబడి ఉంటాయి అనమాట. అలా పక్క ఉంటాయి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, దాన ధర్మాలు ఇవన్నీ చేస్తున్నాము, వాటి ఫలితం అలా పక్కన ఉంటుంది, అది తర్వాత ఎప్పుడో వస్తుంది. తర్వాత రెండోది సంచిత కర్మలు. సంచిత కర్మలు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఆగామి కర్మల్లో ఏదైతే ఫలితాన్ని ఇచ్చేసింది కొన్ని ఫలితాలు, అవి ఇంక వెళ్ళిపోయినట్టు, అటు గొడవ లేదు. ఇంకా వెంటనే ఫలితం వచ్చేసిన వాటికి గొడవ లేదు. కానీ ఫలితం రాకుండా కొన్ని కూడబెట్టబడిన ఉన్నాయి కర్మలు ఉన్నాయి కదా, అవన్నీ సంచిత కర్మలు అనమాట. అంటే అవన్నీ ఆ, ఎప్పటి నుంచో ఈ జన్మే కాదు, ప్రతి జన్మలోనూ కొన్ని కర్మలు ఉంటాయి కదా, ప్రతి జన్మలోనూ ఇలా సంచితం చేసుకున్న కర్మలు ఉంటాయి. ఆగామి కర్మల్లోంచి కొన్ని మనం ఏదైతే అనుభవించేసామో ఆ కర్మలు కాకుండా అనుభవించని కర్మలు ఉన్నాయి కదా, అవన్నీ సంచిత కర్మల కింద మన లోపల మనతో పాటు ప్రయాణిస్తూ ఉంటాయి. మనతో అంటే మన జీవుడు, మన లోపల ఆత్మ ఉంది కదా, మనతో పాటు మన శరీరం వదిలేసినా కూడా ఈ మనతో పాటు వస్తూనే ఉంటాయి. అంటే అద్దిల్లు ఒక అద్దింట్లో ఉంటున్నామండి మనం. అద్దింట్లో ఉన్నప్పుడు మనతో పాటు మన డబ్బు ఉంది, మన వస్తువులు ఉన్నాయి, వేరే ఇల్లు మారాలనుకున్నాము. ఇల్లు మారాలనుకున్నప్పుడు ఏం చేస్తాము, ఆల్రెడీ ఆ ఇంట్లో ఉన్నప్పుడు మనం సంపాదించిన డబ్బు కొంత ఖర్చు పెట్టేసుకుంటాం, వస్తువులు కొన్ని పాడైపోతే తీసేస్తాము. అవి అన్ని పోను, మిగిలిన డబ్బు అయితే ఏదైతే ఉందో, వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోతాం కదా. అలాగే మనం కూడా అంతే, ఈ శరీరంతో మనం అనుభవించిన కర్మలన్నీ, ఏదైతే అనుభవించకుండా ఆగామి కర్మలలో అనుభవించిన కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నింటినీ తీసేసుకుని, అందుకే సంచిత కర్మలు సంచిలో పెట్టుకున్నట్టు అనమాట. అవన్నీ మనం ఏవైతే ఈ వస్తువులు అద్దెంట్లోంచి మారేటప్పుడు, ఈ ఇంట్లోంచి మారి ఇంకో ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మన వస్తువులు మన డబ్బు అన్ని ఎలా అయితే పట్టుకెళ్ళిపోతున్నామో, అలాగే మన కర్మలు ఏదైతే అనుభవించిన కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సంచిత కర్మల కింద మారిపోయి మన శరీరాలు మారుతా ఉన్నా సరే వాటన్నిటిని మనతో పాటు తీసుకెళ్తూ ఉంటాం అనమాట సంచిత కర్మలో అంటే. అందుకని ప్రతి కర్మని ప్రతి కర్మని అనుభవించాలని చెప్తున్నాం కదా, అలా సంచిత కర్మలు అంటే అలా కూడబెట్టిన కర్మలన్నీ మనతో పాటు ప్రయాణిస్తూ ఉంటాయి అవి. తర్వాత ప్రారంధ కర్మలు మూడోది. ప్రారంధ కర్మలు అంటే ఏంటి, సంచిత కర్మలో ఉన్న కర్మలు ఉన్నాయి కదండి, అవన్నీ పక్వానికి రావాలంటే కర్మ వెంటనే ఫలితానికి వచ్చేదండి. కొన్ని కొన్ని కర్మలు, ఇప్పుడు మామిడికాయ చెట్టు ఉంది అనుకోండి, మామిడి చెట్టు ఉంది, మామిడి కాయ కాసిన వెంటనే కోసేయట్లేదు కదా, మనం పిండిగా ఉన్నప్పుడు కొయ్యం కదా, అది ఎప్పుడైతే పక్వానికి వస్తుందో అప్పుడే కోస్తున్నాం కదా. అలాగే ఈ కర్మలు ఏంటంటే సంచిత కర్మల నుంచి కొన్ని పక్వానికి, అంటే అనుభవించడానికి రెడీగా ఉన్న కర్మలు మాత్రమే మనం తెచ్చుకుంటాం ఈ జన్మలోకి. అంటే పక్వానికి రావాలి కర్మలు కూడా. ఆ పక్వానికి వచ్చిన కర్మలు ఎక్కువ ఎక్కువ కర్మలు బాగా ఇందాక చెప్పుకున్నాం కదా, బాగా పుణ్యకర్మలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి పక్వానికి వచ్చినవి. సంచిత కర్మలు అంటే ఈ ఒక్క జన్మే కాదు కదా, ఎన్నో కొన్ని వేల అనంత కోటి జన్మలు ఎత్తాం మనం. ఆ జన్మలన్నిటిలోంచి కొన్ని కొన్ని సంచిత కర్మలు ఉంటూనే ఉంటాయి. అవి అన్ని కర్మలు తెచ్చుకుని అనుభవించేయలేమంటండి. కొంతమంది చూడండి చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు, వాళ్ళ జీవితం చూస్తే మనకే బాధ అనిపిస్తుంది, ఏంటి బాబు ఇన్ని కష్టాలు వీళ్ళకి అనుకుంటాం. వాళ్ళు ఏంటంటే ధైర్యంతో నేను ఇన్ని కష్టాలన్నీ అనుభవిస్తానని తెచ్చుకుంటారనమాట. అంటే సంచిత కర్మలు ఎన్ని ఉంటాయి మనకి, అనంత కోటి జన్మల నుంచి వచ్చి ఏ అయితే పక్వానికి తెచ్చుకున్నామో అవి మాత్రమే తెచ్చుకుంటున్నాం మనం. అంటే మిగిలిన కర్మలు అలా ఉండిపోతాయి అక్కడ సంచిత కర్మలు, వాటితో పాటు మళ్ళీ మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటాయి ఆ కర్మలన్నీ. అయితే ఈ ప్రారంభ కర్మలు అంటే ఏంటి, ఏవైతే పక్వానికి వచ్చినాయో ఆ సంచిత కర్మల్లోంచి ఆ పక్వానికి వచ్చిన కర్మలు తీసుకుని అనుభవించడానికి ఈ జన్మెత్తుతాం. ఈ జన్మెత్తి అవన్నీ అనుభవిస్తాం. ఏం తెచ్చుకున్నాం, పక్వానికి వచ్చిన కర్మలన్నీ అనుభవించేంత వరకు మనం బతికే ఉంటాం. కొంతమంది చూడండి మంచాల మీద సంవత్సరాల తరబడి మంచాల మీద ఉండిపోతారు, ఎంతో కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉంటారు, వాళ్ళతో పాటు పక్కన వాళ్ళు కూడా అనుభవిస్తూ ఉంటారు చూడండి. అయినా సరే బాబోయ్ ఎందుకు వచ్చింది ఈ జీవితం, దేవుడా నన్ను తీసుకెళ్ళు, నాకు ఎందుకు ఈ బాధలు అనుకుంటారు. కానీ ఆ ప్రారంధ కర్మ తీరేంత వరకు అలాగే ఉంటాడండి జీవుడు. తప్పదు, చచ్చిన కంపల్సరీ అనుభవించాల్సిందే. అలాగే కొంతమంది చూడండి కర్మలన్నీ అయిపోయినాయి అనుకోండి, ప్రారంభ కర్మలన్నీ తీర్చేసుకున్నాడు అనుకోండి, ఇంకా వాళ్ళకి ఎంత నాకు జీవితం కావాలనుకున్నా ఉండదు, వాళ్ళకి వెంటనే చనిపోతారు చూడండి కొంతమంది. ఎందుకు చనిపోతారంటే వాళ్ళ ప్రారంభ కర్మలు తీరిపోయినాయి. అందుకని ప్రారంభ కర్మ అనేది ఖచ్చితంగా మనం చేసుకున్న కర్మ ఖచ్చితంగా అనుభవించాలి. అనుభవించేంత వరకు మనం ఈ శరీరంతో ఉంటాము. ఎప్పుడైతే ప్రారంభ కర్మ పూర్తయిపోయిందో ఆ శరీరాన్ని వదిలేసి వేరే శరీరాన్ని తీసుకోవడానికి రెడీ అవుతాం. అప్పుడు కూడా ఏంటి, మళ్ళీ వేరే శరీరాన్ని ఎందుకు తీసుకుంటాం, ఇంకా పక్వానికి వచ్చిన వాటిని మళ్ళీ అనుభవించడం కోసం రెడీగా ఉండాలన్నమాట. అందుకంటే ఏంటి, మనం పుడుతున్నాము చనిపోతున్నాం, పుడుతున్నాము చనిపోతున్నాం, ఈ జనన మరణ చక్రంలో తిరుగుతా ఉన్నాము.
అందుకే శంకరాచార్యులు వారు చెప్తారు, పునరపి జననం పునరపి మననం మరణం పునరపి జనని జఠరే శయనం. అంటే పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ ఇలా జన్మ ఈ చక్రంలో తిరిగిపోతున్నాం. ఇలా తిరిగిపోతున్నాం, మరి ఇంకెప్పుడు ఇలా తిరుగుతూనే ఉంటే ఇంకా మోక్షం ఎప్పుడు, ముక్తి ఎప్పుడు, శాశ్వత ఆనందం ఎప్పుడు? అంటే ఈ శాశ్వత ఆనందం కావాలంటే ఈ బంధాలన్నిటి నుంచి విడిపోవాలి. విడిపోవాలంటే ఏం చేయాలి? ఎందుకు వస్తున్నాయి మనకి కర్మలు ఇవన్నీ అంటే బంధాలు ఉండడం వల్లే కదా. బంధాలు ఎందుకు వస్తున్నాయి అంటే మనం కర్మలు చేయడం వల్లే. ఈ ప్రారంధ కర్మలు అనుభవించడానికే కదా జన్మ తీసుకుంటున్నాము. ప్రారంధ కర్మలు అనుభవించకుండా ఉండాలంటే ఏం చేయాలి? సంచిత కర్మల్లోంచి వస్తున్నాయి కదా ప్రారంధ కర్మలు. ఆ సంచిత కర్మలు లేకుండా చేసుకోవాలి. సంచిత కర్మలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఆగామి కర్మల నుంచి వస్తున్నాయి కదా. ఈ ఆగామి కర్మల్లో మనం ఎలాంటి కర్మలు చేయాలంటే, ఆగామి కర్మలు మనం చేయకుండా ఉండాలి. కర్మలు అంటే వెంటనే ఫలితాన్ని మాత్రమే చేయాలి. సంచితంలా మారిపోతాయి కదా కొన్ని కర్మలు, అలాంటి కర్మలు చేయకూడదు అని చెప్తారు. అంటే ఇప్పుడు చూడండి, మనం ఆ చేసేసామనుకోండి, ఎప్పుడైతే మనం అలా ఉంటామంటే మనం ఆగామి కర్మలు చేయకుండా ఉంటామో, చేయకుండా ఉండడం అంటే మనం ఫలితాన్ని ఇచ్చేవి మాత్రమే చేసి మిగిలిన చేయకుండా ఉంటేనే మనకి జన్మ లేకుండా ఉంటుంది. కానీ మనం మరి ఎలా చేయగలుగుతాం అంటే, జన్మ ఎత్తే మనకి ఎలా ఉంటుందంటే, కృష్ణుడు చెప్తారంట భగవద్గీతలో, ఏ కర్మలు చేయకుండా ఉంటేనే కదా జన్మ ఉండదు. మరి కర్మలు చేయకుండా ఉండడం సాధ్యమవుతుందా అంటే, ప్రతి నిమిషం మనం చేసే ప్రతిదీ కర్మే కదా. కృష్ణుడు ఏం చెప్తారు? కర్మలు చేస్తూనే ఉండాలి జీవించినంత కాలం మానవుడు అని చెప్తారంట భగవద్గీతలో. మరి కర్మ చేస్తేనేమో బంధం అయిపోతుంది, చేయకుండా ఉందామా అంటే కుదరదు అలాగా. మరి ఏం చేయాలి బంధం అవ్వకుండా ఉండాలంటే అంటే, ఒక పాములను ఆడించుకునే వ్యక్తి ఉంటాడు కదా. పాములు ఆడించుకునే వ్యక్తి ఏం చేస్తున్నాడు? పాములు ఆడించాలనుకోండి, ఆ పామును పట్టి తీసుకొచ్చేసి ఆడించేసామనుకోండి, ఎలా ఉంటది? పాము కాటేసే ప్రమాదం ఉంటుంది కదా. అంటే ఇక్కడ ఏంటి, అతనికి జీవనాధారం అదే. పామును ఆడించడమే జీవనాధారం. పామును ఆడించినప్పుడు ఎవరో కొంతమంది ధనం ఇస్తా ఉంటారు, దాంతోనే తన జీవనం గడుస్తుంది. పామును తెచ్చి ఆడిస్తేనేమో పాము కాటేస్తుంది. అలా అని పామును ఆడించడం అనుకుంటే జీవనాధారం పోతుంది. ఏం చేస్తాడు అతను? కూరలను పీకేసి అప్పుడు ఆడిస్తాడు. అంటే అప్పుడు పామును ఆడిస్తూ ఉన్నాడు, జీవనాధారం పోవట్లేదు, పాముని ఆడిస్తున్నాడు అతను. అలాగే మనం కూడా కర్మఫలాలు అనే కోరలను తీసేయాలంటండి. ఎప్పుడైతే బంధనాలు అప్పుడు విడిపోతాయి. ఆ కర్మఫలాలు తీసేయడం ఎలాగా అంటే, దీన్ని కృష్ణుడు మనకి భగవద్గీతలో దీని గురించి చెప్తారు. కొన్ని కొన్ని మనకి దీన్ని ఎలా చేయాలి అనే దానికోసం మనకి కొన్ని ఆ, ఇలా శాస్త్రాలు అంటే భగవద్గీతలో కర్మయోగము, ఆ, భక్తి యోగము, జ్ఞానయోగం చెప్తారు కదండి. వీటన్నిటి నుంచి ఎలా తప్పుకోవాలో అని మనకి కొన్ని ఇచ్చారు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు మనల్ని ముందుకు నడిపించడానికే ఉంటారు కదండి. దాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుని దాని 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 ద్వారా మనం ముందుకెళ్తాము, అప్పుడు మనం ఆ మోక్షాన్ని చేరుకుంటాము. కానీ దీనికి ఎంతో సాధన కావాలి. ఆ సాధనకి దానికి మార్గం చూపించేదే మనకి భగవద్గీత. అంటే ఇవన్నీ బంధాల నుంచి విడవడాలి అంటే మనం మామూలుగా అంత తొందరగా విడిపోలేము. ఈ సాధన ఎప్పుడైతే చేస్తామో ఆ సాధన మార్గాన్ని ఏం చూపిస్తుందంటే భగవద్గీత చూపిస్తుంది. ఆ భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఆగామి కర్మలను ఏం చేయాలి మనం? 4 రకాలుగా చెప్పారండి. ఆగామి కర్మల్ని నుంచి బయటపడాలి. ఆగామి కర్మలు చేయకుండా ఉంటేనే కదా సంచిత కర్మలు రావు, దాని ద్వారా ప్రారంధ కర్మలు ఏమీ ఉండవు. అందుకని ఆగామి కర్మల్లో నాలుగు విధాలుగా చేయాలి ఆగామి కర్మలు అని ఏం చెప్పారంటే 4 పాయింట్స్ చెప్తారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కర్తృత్వ భావనతో, ఆ భావన లేకుండా కర్తవ్యతా భావంతో పనులు చేయాలి అని చెప్పారు. అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, ఎవరో తనకి విరోధి, ఒక శత్రువు ఉంటే అతను చంపేశాడు. అదేంటి? తను స్వార్థంతో చేశాడు. అప్పుడు ఖచ్చితంగా దానికి ఫలితం వస్తుంది. అంటే కర్మ ఫలితం లేకుండా పని చేయమని చెప్తున్నారు కదా. అంటే ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు ఒక మనకి మిలిటరీలో సైనికులు వీళ్ళంతా ఉంటారు, ఆర్మీలో ఉంటారు కదండి. వీళ్ళంతా యుద్ధాలు వచ్చినాయి అనుకోండి, యుద్ధాల్లో ఈ సైనికులంతా యుద్ధం చేస్తారు, చాలా మంది చంపేస్తారు. మనం చాలా ఆనందంగా, ఓ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చంపేశారు. యుద్ధాలు వచ్చినప్పుడు మనకి అపోజిషన్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని చంపేస్తే వాళ్ళందరికీ పరమవీర చక్రాన్ని, రకరకాల బిరుదులు ఇచ్చి సత్కరిస్తూ వాళ్ళు మన దేశంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి చాలా సాదర స్వాగతాన్ని పలుకుతున్నాం. అంటే వాళ్ళు కూడా అక్కడ చంపేశారు. మరి అదెందుకు అంటే, అది కర్తవ్యతా భావంతో చేస్తున్నారు పనులు. అలాంటిది కర్మ అవ్వదు, మనకి ఫలితం అది మనకి రాదు. అలాగే ఒక తలారి ఉంటాడండి, ఉరి విధిస్తా ఉంటాడు. తలారి ఎంతో మందిని ఉరి తీస్తా ఉంటాడు, కానీ ఆ ఫలితం అతనికి రాదు. ఎందుకంటే అతను చేసింది కాదు అది. చట్టం చేయమని అతనికి ఒక బాధ్యత ఇచ్చింది అంతే. మనం చేసే ప్రతి పనిని కూడా అలాగా, నాది కాదు ఇదంతా, సూత్రధారి ఆయనే, నేను పాత్రధారిని మాత్రమే అని ఎప్పుడైతే కృష్ణుడికి మనం చేసే పని, కృష్ణుడు అంటే దేవుడి పరమాత్మకి, ఆ పరమాత్మకి మనం చేసే ప్రతి పని ఆయనే సూత్రధారి, ఆయనే నాతో చేయిస్తున్నాడు, నాదేమీ లేదు అని ఎప్పుడైతే అనుకుంటామోనండి, అది ఆ ఫలితం మనకి రాదు. అలా కాకుండా చూడండి, దీన్ని అంటే ప్రతి విషయంలోనూ ఇది స్వార్థంగా ఉపయోగించుకోకూడదు. అలాగే ఒక జడ్జి
ఒక ఆ, తీర్పులు ఇస్తూ ఉంటాడు కదండి, మరణ శిక్షలు విధిస్తూ ఉంటాడు. అది కూడా అతనికి పాపం రాదు, ఎందుకంటే ఆయన కూడా అది కర్తవ్యతా భావంతో చేస్తున్నాడు. మనం చేసే ప్రతి పనిని కూడా కర్తృత్వ భావన లేకుండా, అంటే నేనే చేస్తున్నాను అనే భావన లేకుండా కర్తవ్య భావనతో ఎప్పుడైతే చేస్తామో ఆ ఫలితాలు మనకు అంటుకోవు. అలా కాకుండా కొంతమంది ఏంటంటే దీన్ని కూడా పరమాత్మ చెప్పాడు కదా అని చెప్పేసి స్వార్థంగా ఉపయోగించుకుంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, ఒక రైతు ఉన్నాడండి. ఆ రైతు ఎంతో అందమైన తోటను పెంచాడు. పువ్వులు ఫలాలు చాలా సువాసనలతో చాలా అందంగా ఉంది ఆ తోట. ఆ తోటలో చాలా మంది చూసుకుంటూ వెళ్తారు కదా, అబ్బా ఏ రైతు పెంచాడో భలే ఉంది ఇది అన్నారు అనుకోండి. నేనే పెంచా అని ఆనందంగా చెప్తా ఉంటాడు ఆయన. ఒక రోజు ఒక ఆవు వచ్చి ఆ తోటనంతా తినేసింది. తినేస్తా ఉంటే అప్పుడు చాలా కోపం వచ్చేసి ఒక దుడ్డు కర్ర తీసుకుని కొట్టేసరికి ఆ ఆవు చనిపోతుంది. అప్పుడు అంటారు, అయ్యో గోహత్య పాపం చుట్టుకుంటుంది నీకు, ఏంటి ఇలా చంపేశావంటే, నాదేం కాదు, నా చేతుల్లో ఏముంది, ఆ పరమాత్మే చేయించాడు నాతో అంటాడు. ఆ భారాన్ని దానికి వేసేస్తాడు. అంటే మనం ఎలా ఉంటామంటే, మనం మానవానికి అతి తెలివి ఎక్కువ కదండి మనకి. మంచి మంచి చేస్తే ఆ ఫలితం నాది నేనే చేశాను అంటాం. కానీ అది చెడు ఫలితం అనుకోండి, వెంటనే పక్కన వాళ్ళ మీద నెట్టేస్తాం అనమాట. అలాగా అలాంటి చెడు ఫలితాన్ని కాదు, ప్రతి విషయంలోనూ పరమాత్మ మీదే ఈ భారం అంతా పరమాత్మదే అన్నట్టు స్వార్థం లేకుండా ప్రతిదీ కర్తృత్వ భావంతో, అంటే నేనే చేసిన అనే లేకుండా అలాంటి పనులు చేస్తూ ఉండాలి. రెండోది ఏం చెప్పారంటే ఆ కర్తవ్య భావన, నిష్కామ ఫలాలు, నిష్కామంగా ఫలాపేక్ష రహితంగా పనులు చేయాలి. మనం చేసే పనులన్నీ కూడా ఏమీ ఆశించకూడదు. మనకు అనిపిస్తుంది కదా, ఏమీ ఆశించకుండా ఎలా పనులు చేసేస్తాము అంటే, మనకి ఏదో లాభం ఉంటేనే కదా పని చేస్తాం మనం. ఏమీ ఆశించకుండా చేయమంటున్నారు, ఎలా చేస్తామో అనుకుంటాం మనం. నిజంగానే ఆశించి ఇప్పుడు మనం దానాలు చేస్తాము, పుణ్య కార్యాలు చేస్తామండి, భక్తితో రోజు దేవుడికి దండం పెట్టుకుంటాం. ఎలా అనుకుంటాం, అప్పుడు మనకు పుణ్యం లభిస్తుందనే నమ్మకంతోనే కదా మనం. నిజంగానే పుణ్యం లభించింది అనుకోండి, ఏమవుతుంది, పుణ్యం లభించినప్పుడు మనం దేవలోకాలకు వెళ్తున్నాం. దేవలోకాలకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అక్కడ అంత సుఖాలు భోగాలు అనుభవించేస్తున్నాం. అక్కడ పైకి ఎదిగే అవకాశం లేదు కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం, ఆ పుణ్యాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తీరిపోయిన తర్వాత మళ్ళీ కిందకి రావాల్సింది. మళ్ళీ ఇవన్నీ ఈ శాశ్వత ఆనందం పొందడానికి, ఆ మోక్ష స్థితికి రావడానికి మళ్ళీ ప్రయత్నం చేయాల్సింది. అంటే ఇక్కడ టైం వేస్ట్ అంతే కదా. మనం పుణ్యాలు చేసేస్తున్న ఫలితం ఆశించామనుకోండి, నిజంగా పుణ్యకర్మలతో మనం మంచి మంచి జీవితాన్ని తీసుకుంటాం. కానీ అప్పుడు కూడా టైం వేస్ట్ అయిపోతుంది అంతే. అందుకని మనం ఇక్కడ ఏం చేయాలి, నిష్కామంగా పనులు చేయాలి. కానీ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే, అన్ని మన మంచి ఫలితం అయితే మనకు కావాలి. ఎవరో కొంతమంది దొంగతనం చేసేసి, దొంగతనం చేసిన ఫలితం నాది కాదు, నేను చేయలేదు, దేవుడే చేయించాడు నాతో అంటే, ఇలా ఇలా అతి తెలివిగా ఉపయోగించుకుంటా ఉంటాం. కానీ అలా కాదు, నిష్కామంగా చేయాలి. చూడండి, కొంతమంది ఇంతకు ముందు రోజులు, ఇప్పుడు కాదు కానీ, పుత్రులు కావాలి, పిల్లలు కావాలని చెప్పేసి పుత్రకామేష్టి యాగాలు, లేకపోతే నన్ను ఎవరో చంపకూడదని, నేను ఎవరిని ఏం చేసినా సరే నేను అని ఎంతో మంది దొరికి రోజులు చూడండి, రావణుడు వీళ్ళంతా తపస్సులు చేసేవారు కదా, భస్మాసురుడు వీళ్ళంతా, నేను ఎవరు తల మీద చేసినా సరే వాళ్ళు భస్మం అయిపోవాలి, ఇలాంటి తపస్సులు చేసేవారు. అలాగే ఈ రోజుల్లో మనం కూడా ఏం చేస్తున్నాము, లక్ష్మీదేవి పూజలు, నాకు డబ్బు కావాలి అని లక్ష్మీదేవి పూజలు చేసేస్తా ఉంటాము. లేకపోతే ఇంకేదో కావాలని, చూడండి ఇప్పుడు వీసా కావాలని ఎంతో మంది చిలుకూరు బాలాజీ చుట్టూ తిరుగుతున్నారు. నాకు పిల్లలు కావాలి, నా పిల్లలకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, 108 ప్రదక్షిణలు చేసేస్తాను, 108 కొబ్బరికాయలు కొట్టేసుకుంటాను. ఇలా ప్రతిదీ ఫలితాన్ని ఆశించి చేస్తా ఉన్నాం మనం. ఎప్పుడైతే ఫలితాన్ని ఆశించి చేస్తా ఉన్నామో అవన్నీ మనకి తిరిగి మనం అనుభవించాల్సి వస్తుంది. అందుకని ఫలితాన్ని ఆశించకుండా నిష్కామంగా మన కర్మలన్నీ మనం నిష్కామంగా చేయాలి. అందుకే పూజలు చేసినప్పుడు అప్పుడు ఏం చెప్తారండి, ఏ తత్ ఫలం సర్వం పరమేశ్వరార్పణమస్తు అని చెప్పిస్తారు మనతో. ఎందుకంటే ఏ ఫలము మనం తీసుకోకూడదు. ఆ ఫలాన్నంతా ఎప్పుడైతే పరమాత్మక ఇచ్చేసామో మనం దానికి బంధాలు అవ్వము అనమాట. మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకునే అవకాశం ఉండదు. ఆ బంధాల నుంచి తప్పుకుంటాం మనం. అలాగే ఇంకొకటి చెప్తారు కదా కృష్ణ పరమాత్మ, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన, అంటే చేసే ఫలితం మీద నీకు దృష్టి వద్దు, నువ్వు చేసే పని మాత్రం చేసుకుంటా వెళ్ళిపో నువ్వు అని, ఆ ఫలితం మీద దృష్టి పెట్టొద్దు అని చెప్తారు కదా. అలా మనం ఎప్పుడైతే మనం ఆ నిష్కామ కర్మ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మాత్రమే మనం, చూడండి మనకి చెట్లు ఉన్నాయి, చెట్లు మనకి ఎంతో ఎంతో మేలు చేస్తున్నాయి, మనకి నీడనిస్తున్నాయి, అన్ని చేస్తున్నాయి. సూర్యుడు రోజు వేడినిస్తున్నాడు, ఆ వాయుదేవుడు ప్రతిరోజు మనకి ప్రాణానికి కావాల్సిన గాలిని అందిస్తున్నాడు. మహాత్ములు ఎంతో మంది మనకి సన్మార్గాన్ని చూపిస్తున్నారు. వీళ్ళందరూ ఏం ఆశించి చేస్తున్నారండి, ఏమి ఆశించట్లేదు వాళ్ళు. మనం కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఎప్పుడైతే అలా నిష్కామ కర్మలు ఏమి ఆశించకుండా, ఫలితాన్ని ఆశించకుండా ఎప్పుడైతే చేస్తామో ఈ కర్మలు ఏమి బంధాల కింద మారకుండా ఉంటాయి. అలాంటి కర్మలే మనం చేస్తూ ఉండాలి. ఇంకొకటి మూడవది ఏంటంటే, ఆగామి కర్మల నుంచి తప్పించుకోవడానికి మూడవది లోక కళ్యాణం కోసం భగవంతుడు ప్రీతి చెందే కార్యాలు చేయాలి. లోక కళ్యాణం అంటే మనం ఏదైనా ఒక పని చేస్తామనుకోండి, 10 మందికి ఉపయోగపడే పని చేయాలంట. అలాంటి కర్మలు సంచితం కాకుండా ఉంటాయి. అలాగే కృష్ణుడు చూడండి, అబద్ధం ఆడతారు ఎప్పుడు. ఆ భారతంలో
ఆ, ధర్మరాజుతో కూడా అబద్ధం చెప్పిస్తారు. ఎందుకంటే అది ధర్మాన్ని సంరక్షించడం కోసం మాత్రమే చేస్తారు అది. అలాంటి కర్మలు అంటే మనం లోకంలో లోక హితార్థం, లోకానికి మేలు చేయడం కోసం ఏ పని చేసినా కూడా అది మనకి సంచితం కాకుండా, ఆ కర్మలు మనకు సంచితం కాకుండా ఉంటాయి. అలాంటి పనులు మనం చేయాలి. ఇంకొకటి ఈశ్వరార్పితంగా కర్మలు చేయాలి. నాలుగవది ఈశ్వరార్పితంగా కర్మలు చేయడం అంటే ఏంటంటే, మనం గుడికి వెళ్ళామనుకోండి, ప్రసాదం తీసుకెళ్తాం. చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహార ఇలాంటివన్నీ తీసుకెళ్తాం కదా. తీసుకెళ్లి దేవుడికి అర్పించి ఆ ప్రసాదాన్ని నైవేద్యం, ఆ ప్రసాదం అని చెప్పేసి నైవేద్యం పెట్టి దేవుడికి ప్రసాదం అని తింటాం మనం. అది ఎలా ఉంటది, చేదుగా ఉన్నా పులుపుగా ఉన్నా మనకు అస్సలు నచ్చకపోయిన కొంతమంది స్వీట్ అస్సలు తింటారు చూడండి, అయినా సరే ప్రసాదం అనేసరి కొంచెం తింటాం కదా మనం. అది ఎలాంటి టేస్ట్ తో ఉన్నా తింటాం కదా. అలాగే మనం చేసే పనులు మనకు అనిపిస్తుంది ఏంటి, ఇప్పుడు ఏదో ప్రసాదం అంటే పెడతాము నైవేద్యంగా, తర్వాత ప్రసాదం అని తింటాము, మరి పనులు ఎలా చేస్తాము? ఈశ్వరార్పితంగా పనులు చేయడం అంటే ఏంటి అంటే, మనం ఏదైనా పని చేసే ముందు ఆ భగవంతుణ్ణి స్మరించుకోవడం, పని చేసేటప్పుడు కూడా ఆయన స్మరణతోనే చేయడం, పని పూర్తయ్యాక కూడా ఎలాంటి ఫలితం వచ్చినా సరే సరే ఆయన ఇచ్చాడు మనకి ఇలాంటి ఫలితం అని ఎప్పుడైతే స్వీకరిస్తామో, మన ప్రసాదాన్ని చూడండి, మనకి టేస్ట్ నచ్చకపోయినా ఎలా ఉన్నా సరే ప్రసాదం అని ఎలా అయితే తీసుకుంటున్నామో, అలాగా మనం చేసే ప్రతి పనిని భగవంతుడిని తలుచుకుంటూ ఎప్పుడైతే చేస్తామోనండి, మనం సరికాని పనులు చెయ్యం. అలాంటప్పుడు ఎప్పుడు చూడండి, ఎవరైనా సరే భగవంతుని తలుచుకుంటూ తప్పు చేయగలుగుతాడండి? చేయరు కదా. ఎప్పుడైతే భగవంతుడిని తలుచుకుంటూ ప్రతి పని చేస్తూ ఎప్పుడైతే ఉంటామో, తర్వాత మనకి ఏ ఫలితం వచ్చినా కూడా భగవంతుడు ఇచ్చాడు ఇలాంటి ఫలితాన్ని, దాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తామో ఇవేమి సంచితం కాకుండా ఉంటాయి. అంటే ఈ ఆగామి కర్మల నుంచి మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, కర్మని కర్మయోగంలా చేస్తున్నాం. భగవన్ ఈ భగవద్గీతలో అదే చెప్పారు. అంటే కర్మని కర్మయోగంలా చేయాలి, కర్మని కర్మలా చేయొద్దు అని. ఎప్పుడైతే ఇలా చేసుకుంటా ఉన్నామో, ఆగామి కర్మలు ఏమేంటి చెప్పుకున్నా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కర్తృత్వ భావన లేకుండా కర్తవ్యత భావంతో పనులు చేయాలి. ఇంకొకటి రెండవది నిష్కామంగా ఫలాపేక్ష రహితంగా పనులు చేయాలి. తర్వాత లోక సంరక్షణార్థము అంటే లోకానికి హితాన్ని చేసేవి, అలాగే భగవంతుడు ప్రీతి చెందే కర్మలు చేయాలి. ఈశ్వరార్పితంగా పనులు చేయాలి. ఇలా మనం ప్రతి నిమిషము మనం ఎరుగుతూ ఉంటున్నట్టండి మనం గమనించుకోవాలి, ఆగామి కర్మలు నేను ఎలా చేస్తున్నాను అంటే. ఆగామి కర్మలు అంటే ఎక్కువ పెట్టిన బాణం లాంటివి. ఎక్కువ పెట్టిన బాణం అంటే ఏంటి, రెడీగా ఉంచుకున్న బాణం వేయడానికి. ఆ బాణం మనం ఎప్పుడైనా వేయొచ్చు, మన చేతుల్లో ఉంది ఆ పని. అంటే ఆగామి కర్మలు చేసుకోవడం అనే పని మన చేతుల్లో ఉంది. అందుకని మనం జాగ్రత్తగా అసలు ఏంటి శాస్త్రం ఏం చెప్తుంది వీటి గురించి, కర్మలు ఆచరించే ముందు ఎలా ఉంది శాస్త్రంలో, ఏది ఏది చేస్తే మనకి ఫలితం రాకుండా ఉంటది అని చెప్పేసి దాన్ని గమనించి మన మనస్సుని బుద్ధిని సరి చేసుకుని, దానికి అనుగుణంగా సరి చేసుకుని ఎప్పుడైతే పనులు చేస్తామో అవి మనకి ఆగామి కర్మల నుంచి ఆ ఫలితం దాని నుంచి తప్పించుకోగలుగుతాం మనం. మరి తర్వాత సంచిత కర్మలు ఉన్నాయి కదండి. తర్వాత రెండవది ప్రారంభ కర్మల గురించి చెప్పుకుందాం. అంటే ఆగామి కర్మలను ఎలా చేయొచ్చు, కర్మయోగం ద్వారా, కర్మలా కాకుండా కర్మయోగంలా చేసినప్పుడు ఆగామి కర్మల నుంచి అవి చేయకుండా మనం మనం ఉండగలుగుతాము. రెండవది ప్రారంభ కర్మలు. ప్రారంభ కర్మల్ని భక్తి యోగం ద్వారా మార్చుకోవాలంటండి. భక్తి యోగం అంటే ఏంటంటే ఇక్కడ ప్రారంభ కర్మలు అంటే ఖచ్చితంగా అనుభవించాల్సిందే మనం. ఎందుకంటే అవి మనం ఆల్రెడీ చేసేసాము, అనుభవానికి వచ్చేసి నేను చెప్పుకున్నాం కదా. ప్రారంభ కర్మలు అంటే ఎవరైనా సరే అనుభవించాల్సిందే, వాళ్ళు అని ఏమీ తేడా లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మనం చేసాం కాబట్టి అనుభవించాలి. కానీ ఎలా అనుభవించాలంటే, భగవంతుడు నా చేత మనం అనుకుంటాం ఏంటి, కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు ప్రారంభం అని ఎలా సంతోషంగా అనుభవిస్తాం అనుకుంటాం మనం. అంటే ఇప్పుడు ఎవరైనా మనకు మనం ఎవరికో అప్పు ఉన్నామండి. అప్పుడు ఇది అప్పు తీర్చేటప్పుడు ఏమనుకుంటాం, అమ్మాయి అప్పు తీరిపోతుందని సంతోషపడతామా, లేకపోతే అయ్యో నా డబ్బులు పోతున్నాయి అనుకుంటామా? అలాగే ఈ కర్మలు కూడా మనం తీర్చేసేటప్పుడు పోన్లే నా కర్మ తీరిపోతుందని ఆనందంగా చేయాలంట. కానీ మనం ఆనందంగా ఉండలేం కదా. ఎప్పుడైతే భగవంతునితో అనుసంధానం ఎప్పుడైతే ఉంటామో అని అంటే దాన్ని కూడా ఆనందంగా చేయగలుగుతాం. అలాగే ఇంకొకటి ఏంటంటే, మనం ఎప్పుడైతే ధర్మ మార్గంలో ఉంటామో, ఆ ధర్మ మార్గంలో ఉన్నప్పుడు మనకి ఎప్పుడు మాస్టర్స్ అనుకుంటాం కదా మనం. వాళ్ళు ఏంటంటే ఈ ప్రారంభ కర్మలను కూడా పెద్దగా అనుభవించాల్సిందని చిన్నగా చేసేస్తారండి. మనకి చెయ్యి విరిగిపోయే కర్మ ఉంది, దాన్ని ఖచ్చితంగా అనుభవించాలని చెప్పుకుంటున్నాం కదా. ప్రారంభ కర్మ అంటే అనుభవించాల్సిందే ఖచ్చితంగా. కానీ ఎప్పుడైతే ధర్మ మార్గంలో ఎప్పుడైతే ఉంటామో, మనం ఎప్పుడు మంచి పనులే చేస్తూ ఎప్పుడైతే ఉంటామో, ఎవరిని హింసించకుండా మంచి మార్గంలో ఎప్పుడైతే ఉంటామో, ఆ మాస్టర్స్ ఏం చేస్తారంటే ఆ చెయ్యి విరగాల్సిన కర్మని ఒక చిన్న వేలు కట్ చేస్తారు. మన కూరగాయలు కోసామనుకోండి, అప్పుడు చిన్నగా వేలు కట్ అవుతుంది కదా. ఆ కర్మ అలా తగ్గించేస్తారండి. మనకు అసలు తెలియదు అనమాట, మన కర్మని దాటించేస్తారు వాళ్ళు. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడైతే ఉంటామో, ధర్మ మార్గంలో గుర్తు పెట్టుకుందామండి, మనం ఎవరికి అహింస చేయకూడదు. అలాంటప్పుడు మన కర్మల్ని ఇలా ఈజీగా మనం దాటేసేలాగా చేస్తారు. మన కర్మ ఖచ్చితంగా అనుభవించాల్సిందే, కానీ పెద్దగా ఉన్న కర్మని చిన్నగా చేసేస్తారు. ఖచ్చితంగా ఈ ప్రారంభ కర్మని ఏంటంటే అప్పుడు భగవంతుడిని ఎప్పుడు ఆ దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైతే ఉంటామో దాన్ని దాటగలుగుతాము. అయితే శ్రీరాముడు వనవాసానికి వెళ్తారు కదా. ఈ రామాయణం వనవాసానికి వెళ్ళినప్పుడు భరతుడికి ముందు తెలియదు. భరతుడు అయోధ్యకి వచ్చిన తర్వాత చాలా బాధపడతాడు ఆయన.
అన్నగారు వెళ్ళిపోయాడని బాధపడి తల్లిని నిందించి వశిష్ఠుడు, గురువు కదా వశిష్ఠుడు, ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన దగ్గరికి వెళ్ళి చాలా అడుగుతారు, చాలా దుఃఖిస్తారు అనమాట. ఇలా వనవాసానికి వెళ్ళిపోతే అప్పుడు వశిష్ఠుడు ఏం చెప్తారంటే, ఇదంతా ప్రారంధము, ఎవరి ప్రారంధాన్ని ఏం చేయగలుగుతారు, ఎవరు మార్చగలుగుతారు, దుఃఖం ఎవరిదో, ఆ, సంతోషం ఎవరిదో తెలీదు, అలాగే ఆ మరణం ఎవరికో, చావు ఎవరికో తెలీదు, కీర్తి ఎవరికో అపకీర్తి ఎవరికో తెలీదు, అంతా ప్రారంభం ప్రకారమే జరుగుతుంది అని చెప్తారండి. అంటే రామాయణంలో మనం చూసుకుంటే గనక ఇప్పుడు చూడండి, శబరి ఎవరో తెలీదు. శబరి శబరి అనే ఆవిడ ఒక అనాగరికంగా ఉన్న ఒక మహిళ. ఆవిడ ఏంటంటే శ్రీరాముడు నా దగ్గరికి వస్తాడు అని అనుకుంటూ ఉంటారు, శ్రీరాముడు నా దగ్గరికి వస్తాడని ఆవిడ ఒక నమ్మకంతో ఉంటారు. ఆ శబరి దగ్గరికి చివరికి ఆవిడ జీవితాశయాన్ని నెరవేర్చుకున్నారు, ఆవిడ ఎంతో ఆనందం పొందింది. కానీ స్వయంగా ఈయన తల్లి కౌసల్య, కానీ ఆవిడ పుత్ర వియోగాన్ని అనుభవించింది. అంటే అక్కడ శబరేమో ఆనందాన్ని అనుభవించింది, ఈవిడేమో దుఃఖాన్ని అనుభవించారు. అలాగే పుట్టిక చావు, అహల్య గౌతమ మహర్షి శాపం వల్ల పాషాణంలాగా అయిపోయింది. ఈయన యాగానికి వెళ్తూ అక్కడ ఆ కాలు ఈయన పాదం పడగానే అహల్యకి మళ్ళీ జన్మించిందని చెప్తారు కదా, మళ్ళీ మనిషి కింద మారిందని చెప్తారు కదా. కానీ దశరథ మహారాజు ఆయన తండ్రి ఏమైంది, ఈయన వియోగంతో మరణించారు. అంటే ఇక్కడ పుట్టిక, అహల్యకి పుట్టిక జరిగితే ఆయనకి చావు వచ్చింది. అలాగే కీర్తి అపకీర్తి, రాముడు రావణుడు సీతను ఎత్తుకెళ్ళిపోయినప్పుడు రావణుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది. కానీ అక్కడ సహాయం చేయాల్సిన సాధారణంగా ఎవరు, ఈయన అయోధ్యలో ఎంతో మంది యుద్ధ సైనికులు వీళ్ళంతా ఉన్నారు కదా, అయోధ్య వీళ్ళకి బోలంత మంది సైనికులు ఉంటారు వీళ్ళ రాజ్యంలో. కానీ అసలు వీళ్ళకి అక్కడ రామరావణ యుద్ధం జరుగుతుందన్న విషయమే అయోధ్యలో ఎవరికి తెలియదు. అక్కడ అక్కడ కీర్తి ఎవరికి వచ్చింది, హనుమంతుడు, సుగ్రీవుడు, అలాగే జాంబవంతుడు, విభీషణుడు, వీళ్ళందరికీ కీర్తి వచ్చింది. ఎందుకంటే వీళ్ళంతా సహాయం చేసి అక్కడ రావణుడిని సంహరించేలాగా చేయడానికి ఎంతో సహాయం చేశారు. వాళ్ళందరినీ ఈ రోజు కూడా మనకు తెలుసు. అపకీర్తి ఎవరికి వచ్చిందంటే కైకేయి, ఎంతో మందితో వాళ్ళని వనవాసానికి పంపించిన తర్వాత భర్తతోనూ సవతులతోనూ మొత్తం రాజ్య ప్రజలందరితోనూ చేతికారాలు అందుకున్నారు ఆవిడ. అంటే మనం ఆ ప్రారంభం ప్రకారం ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అలాగే ప్రతిదీ ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అలా ఇప్పుడు జంతువుల్ని హింసిస్తూ ఉంటాం, మనం జంతువులు చంపుతా ఉంటాం. అంటే ఇప్పుడు నాన్ వెజ్ తింటూ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకుని మానేస్తాం, కానీ అది కూడా ఒక కర్మే. గుర్తుపెట్టుకుందాం ప్రతిదీ. అంటే మనం కొని తెచ్చిన, అమ్మిన వాడికి, కొన్నవాడికి, తీసుకొచ్చిన వాడికి, వండిన వాడికి, తిన్నవాడికి అందరికీ ఆ కర్మలో భాగం ఉంటది. అందుకని ఆ కర్మ ప్రతి ఫలితాన్ని మనం అనుభవించాలి. ప్రారంభ కర్మ అంటే ప్రతిది ఏది చేసినా సరే అనుభవించాలని చెప్పుకుంటున్నాం కదండి. అందుకని జాగ్రత్తగా ఏది ప్రతిదాన్ని దాని నుంచి బయటపడడానికి చూద్దామండి. అంటే ఎవరెవరు మహాత్ములు, పరమ భక్తులు, మేధావులు, లేకపోతే ఇంక ఎవరైనా సరే అనుభవించాలి దీన్ని. ఎవరికి కన్సెషన్ ఏమీ లేదు అక్కడ. వీళ్ళు ఉన్నారు, అయ్యో వీడు పెద్ద పెద్ద గొప్పవాడు కదా, వీడికి వద్దు అనేది ఏమీ లేదు. కర్మ సిద్ధాంతం ఏంటంటే ఖచ్చితంగా ఎలాంటి వాడైనా సరే అనుభవించాల్సింది. మనం రమణ మహర్షి కూడా చూస్తాం కదండి, ఆయన కూడా చివరి వరకు కూడా ఆయన ఒక క్యాన్సర్ తో బాధపడ్డారు కదా. అంటే మహాత్ములైనా సరే దాన్ని అనుభవించాల్సిందే, ఎంత మహాత్ములైనా సరే అనుభవించాల్సిందే. అలాగే తర్వాత అందుకని పరమాత్ముడి మీద భారం వేసి అనుభవించాలి దాన్ని. అంటే ఏదైతే మనం ఇది నేను అనుభవించాల్సిందే తప్పదు అనుకుని దాన్ని ఆనందంతో అనుభవించేసి దాని నుంచి బయటపడాలి. ఎందుకంటే దుఃఖం తర్వాత ఆనందము, ఆనందం తర్వాత వస్తాయని మనకు తెలుసు కదా. దాన్ని పూర్తిగా అనుభవించేసి ఆ ప్రారంభ కర్మల నుంచి బయటపడాలి. ఇంకా సంచిత కర్మలు అంటే ఇప్పుడు ఇక్కడికి ఇంకొక విషయం అండి. మన పిల్లలకి చిన్న యాక్సిడెంట్ అయింది అనుకోండి, వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళకి మసాజులు చేస్తూ, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తూ, వాళ్ళ ట్యాబ్లెట్లు అవన్నీ ఇస్తూ ఉంటూ ఎంతో ఆనందంగా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం కదా మన పిల్లల్ని. కానీ వాళ్ళు అంటారు, అమ్మా నేను భరించలేకపోతున్నాను, నువ్వు తీసుకో. ఈ నొప్పి అంటే మనం తీసుకోగలుగుతామండి? మనం నొప్పి తీసుకోలేం కదా. వాళ్ళకి కావాల్సిన సపర్యలన్నీ చేసుకుంటూ ఉంటాం మన పిల్లలకి, వాళ్ళకి ఏమైనా దెబ్బ తగిలినప్పుడు. కానీ ఆ నొప్పి తీసుకోమంటే మనం తీసుకోలేం. మనకు చాలా బాధ అనిపిస్తుంది, అయ్యో బిడ్డ ఎంత బాధపడుతున్నాడు అనుకుంటాం, కానీ తీసుకోలేం కదా. అలా భగవంతుడు కూడా ఏంటంటే మనకు కావాల్సినవన్నీ చేస్తాడు, కానీ ఆయన తీసుకోలేడండి. అందుకని మనం జాగ్రత్తగా చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన ఎలా చేస్తున్నామో గమనించుకుని చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇంకా సంచిత కర్మలు మరి ఇప్పుడు చూడండి, ప్రారంభ కర్మలు అయితే అనుభవించేసి వాటిని ఖర్చు చేసేసుకుంటాము. ఆగామి కర్మలు మన చేతిలో ఉన్నాయి కాబట్టి వాటిని ఏం చేస్తున్నాం, చేయకుండా చూస్తున్నాము. ప్రారంభ కర్మ ఎలాంటిది అంటేనంటండి, విడిచిపెట్టేసిన బాణం లాంటిది. విడిచిపెట్టేసిన బాణం అంటే ఏంటి, ఖచ్చితంగా అది ఎవరో ఒకరు తగలాల్సిందే. ఎవరికి తగులుతుంది అంటే ప్రారంభం ఎవరికి ఉందో వాళ్ళకే తగులుతుంది. అయితే ఈ రెండింటిని మనం దాటగలుగుతున్నాం. ప్రారంభ కర్మను అనుభవించేసి తీర్చేసుకుంటున్నాము, ఆగామి కర్మలు చేయకుండా కాపాడుకుంటున్నాం. మరి సంచిత కర్మలు ఏం చేస్తాం? సంచిత కర్మలు అంటే ఏంటి, ఎప్పటి నుంచో అనంత కోటి జన్మల నుంచి పోగేసుకున్న కర్మలు ఇవి. కొన్ని కోట్ల జన్మల నుంచి వస్తున్నాయండి మనకి. అవి మనతో పాటు ప్రయాణిస్తూనే ఉంటాయి. మరి వీటిని ఎలా
వదలగొట్టుకోవాలి మనం అంటే జ్ఞానంతో అంటండి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, కృష్ణ పరమాత్మ చెప్పారు కదా మనకి. ఆ జ్ఞానంతో ఆ సంచిత కర్మల్ని దాటొచ్చు అంటండి. అంటే మరి మనం మనం అనుకుంటాం ఈ శరీరంతో పుడుతున్నాం కదా, ఈ మనస్సు బుద్ధి నేనే అనుకుని, నేనే ఈ శరీరాన్ని అనుకుని, ఈ ఆ మనస్సుతో బుద్ధితో తాదాత్మ్యం చెందేస్తున్నాం మనం. దీనికి కావాల్సిన పనులన్నీ చేసేస్తున్నాం. చేసేసి నేనే నేనే అంటే స్వస్వరూప జ్ఞానం తెలుసుకోవడమే భక్తి అని చెప్పబడుతుందని చెప్తారు. అంటే ఏంటి, నేనే దైవాన్ని, నేనే పరమాత్మని అని చూడడం మానేసి నేను మానవుణ్ణి అని అలా అనుకుంటూ మనం ఈ దుఃఖాలన్నీ అనుభవిస్తున్నామండి. ఎప్పుడైతే నేనే ఆ పరమాత్మని అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆ జ్ఞానంతో ఎప్పుడైతే ఉంటామో, ఆ జ్ఞానమే మనకి ఆ జ్ఞాన అగ్ని. ఎప్పుడైతే నేను నేను పరమాత్మని అని తెలుసుకున్నాం అనుకోండి, ఆ జ్ఞానాగ్నితో అంట మనం చేసిన కర్మలన్నీ నశిస్తాయంట. కానీ ఇది చేయాలంటే ఏంటి, ఒక గురువు కావాలి మనకి. ఒక గురువు కావాలి. గురువు ఉన్నప్పుడు మాత్రమే ఆ జ్ఞానాన్ని తీసుకోగలుగుతాము, నేను పరమాత్మని అనే విషయాన్ని తెలుసుకోగలుగుతాము. ఒక ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక సింహం ఉందంటండి. ఆ సింహం ఒక పిల్లని కని చనిపోయింది. ఆ పిల్లలా పడి ఉంది అమాయకంగా. అప్పుడు అదే దారిలో ఒక గొర్రెల కాపరి గొర్రెలను తీసుకుని వెళ్తున్నాడంటండి. ఆ పిల్లని జాలిపడి ఆ సింహం పిల్లని కూడా తీసుకెళ్లి గొర్రెలతో పాటు పెంచడం మొదలు పెట్టాడు. అది చిన్నప్పటి నుంచి ఇతని దగ్గరే పెరిగింది కదా, ఆ గొర్రెల్లాగే గొర్రెలతో పాటు తిరుగుతా ఉంది, గొర్రెనే అనుకుంటుంది అది కూడా. ఒక రోజు ఇంకొక సింహం వచ్చిందంటండి. గొర్రెలన్నీ వెళ్తామంటే వీటితో పాటు సింహం పిల్ల వెళ్తామంటే ఒక సింహం అసలైన ఇంకొక సింహం వచ్చిందంట. వచ్చేసరికి గొర్రెలన్నీ భయపడిపోయి పరుగు పెట్టేస్తున్నాయి అంటండి. ఎందుకంటే సింహం వస్తే భయం కదా వీటికి. ఆ వాటితో పాటు ఈ సింహం పిల్ల కూడా పరుగు పెడుతుందంట. అప్పుడు ఈ సింహం అనుకుందంట, అదేంటి ఈ సింహం పిల్ల పరుగు పెడుతుంది అనుకుని, ఈయన వెళ్ళి ఆ సింహం వెళ్ళి ఆ సింహం పిల్లని అయితే పట్టుకున్నాడంటండి. పట్టుకుని తీసుకొచ్చాడంట. తీసుకొచ్చి, ఎందుకు నువ్వు భయపడుతున్నావు అంటే, నన్ను చంపకో అని వేడుకుంటుందంట అది. ఎందుకు నువ్వు ఇలా వేడుకుంటున్నావు, నా జాతి నీది నాది ఒకటే జాతి అంటే నమ్మట్లేదంట అది. లేదు, నేను గొర్రెపిల్లనే అంటుందంట. అప్పుడు తీసుకెళ్లి ఒక చెరువు దగ్గర తీసుకెళ్లి ఆ చెరువులో చూపించి, నేను ఎవరో అని అడిగిందంట. సింహం అని చెప్పిందంట. మరి నువ్వు చూడు, నువ్వు ఎలా ఉన్నావు అని అడిగితే, అలా చూసుకుని ఏమో సింహంలాగే అనిపిస్తున్నాను అందంట. అప్పుడు చెప్పింది, గాండ్రించిందంట సింహం. నువ్వు కూడా గాండ్రించు అంటే అది కూడా గాండ్రించిందంట ఆ సింహం పిల్ల కూడా. అప్పుడు అర్థమైందంట, చూసావా నువ్వు కూడా సింహానివే అంటే. అప్పటి వరకు ఎలా ఉంది, భయంతో దుఃఖంతో ఉంది. అంటే ఏ సింహం వస్తుందో, గొర్రెలు భయపడతా ఉంటాయి కదా, సింహం వస్తుందేమో మనల్ని చంపేస్తుందేమో అని, అలా దుఃఖంతో భయంతో ఉందంట. ఎప్పుడైతే నేను సింహాన్ని అని తెలుసుకుందో అప్పుడు ఏం చేసిందంట, అది చాలా ఆనందంగా వెళ్ళిపోయిందంట. సింహం గాండ్రించుకుంటూ వెళ్ళిపోయిందంట. అంటే ఎప్పుడైతే దాని స్వస్వరూపాన్ని తెలుసుకుందో అది ఆనందాన్ని పొందింది. అలాగే మనం కూడా ఒక గురువు, దానికి సింహం కనిపించింది ఆ సింహం పిల్లకి, దాని నిజ స్వరూపాన్ని చూపించింది. అలాగే ఒక గురువు ఎప్పుడైతే మనకి, సరైన గురువు ఎప్పుడైతే తారసపడతాడో ఆ గురువు మన స్వస్వరూపాన్ని మనకి చూపిస్తాడంటండి. నువ్వు కూడా పరమాత్మ స్వరూపానివి అని ఎప్పుడైతే చూపిస్తాడో, దాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆ జ్ఞానంతో ఎప్పుడైతే ఉంటామో, ఆ జ్ఞానము మనం మనం చేసిన అన్ని కర్మల నుంచి విముక్తి. అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం, ఆ జ్ఞానంతో మొత్తం కర్మలన్నీ దగ్ధం చేసుకోగలుగుతాం అంటండి. కానీ మనకు అనిపిస్తుంది కదా, ఏంటి నిజంగా ఈ నేను దేవుణ్ణి అని తెలుసుకున్నంత మాత్రాన ఈ కర్మలన్నీ పోతాయి, ఎప్పుడో అనంత కోటి జన్మల నుంచి ఎన్నో కర్మలు ఉన్నాయి కదా, అవన్నీ ఎలా పోతాయి అని అనిపిస్తుంది కదా మనకి. కానీ దానికి కూడా ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, ఒక ధనవంతుడు ఉన్నాడంటండి. ఒక ధనవంతుడు చాలా ధనం, అతనికి ఏమీ లోటు లేదనమాట. ఒక రోజు నిద్రపోతే వారి నిద్రలో ఒక కళ వచ్చిందంటండి ఆయనకి. ఆ కళలో ఏంటంటే, చాలా పేదవాడు అనమాట కళలో ఆయన. ఆ పేదవాడైతే మొత్తం కుటుంబ భారం అంతా అతని మీదే ఉంది. రోజు పనులు చేసుకుంటూ, కూలి పనులు చేసుకుంటూ ఆ భారాన్ని మోస్తున్నాడు ఆయన. ఒక రోజు కూలి చేసే తోటి వ్యక్తితో ఏదో గొడవ వచ్చింది. గొడవ వచ్చి ఇద్దరు కత్తులు పట్టుకుని ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని, మొత్తానికి ఇతను ఏం చేశాడు, అతన్ని చంపేస్తాడు. ఆ కత్తితో పొడి చేసేసరికి చనిపోతాడు. వాదోపవాదాలన్నీ జరిగిన తర్వాత ఇతనికి 12 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించబడింది. అప్పుడు ఆ శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు జైల్లో. చాలా కష్టంగా అనిపిస్తుంది. అంటే రాళ్లు మోస్తూ అక్కడ రకరకాల పనులు చేస్తున్నారండి. అది అనుభవించడం చాలా కష్టంగా ఉంది ఇతనికి. అసలే కష్టంగా ఉందనుకుంటే 3 సంవత్సరాలు పూర్తవుతా ఉంది అది. జైల్లో 12 సంవత్సరాల శిక్ష వేశారు కదా, 3 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. ఆ టైంలో ఒక జైలర్ వచ్చాడంటండి. ఆ జైలర్ ఎలా అంటే చాలా క్రూయల్ గా ఉంటాడనమాట. అలాంటి జైలర్ వచ్చాడంట. అసలనే కష్టంగా ఉంది ఇతనికి జీవితం ఇక్కడ. ఆ జైలర్ ఏంటి, ఇంకా చాలా కఠినంగా ఉండేవాడంటండి. ఒక రోజు రాళ్ళు కొడుతూ కొడుతూ ఇంకా కొట్టలేక చేతులన్నీ బొబ్బలు ఎక్కిపోయినాయి అంటండి. ఇంక శరీరం అంతా అలసిపోయిందంట. కొట్టలేక ఒక్క క్షణం ఆగేసరికి కొరడా దెబ్బలు కొడుతున్నాడంట ఆ జైలర్ ఈయన్ని. కొట్టేసరికి అబ్బా అబ్బా అని బాధ అనుభవించలేక కేకలేస్తున్నాడంట ఇతను. అలా కేకలేస్తూ కలలో జరుగుతుంది కదా ఇదంతా, పైకే కేకేశాడంట. అప్పుడు వెంటనే పక్కన భార్య ఉందంట. భార్య లేపి, ఏంటి ఏమైనా కల వచ్చిందా అని అడిగిందంట. వెంటనే కలలోంచి బయటకు వచ్చి, అవును కలే అనుకుని అన్నాడంట. అంటే ఏంటి, ఇక్కడ 12 సంవత్సరాలు జైలు శిక్షలో 3 సంవత్సరాలు అనుభవించేశాడు కలలో. మరి ఇంకో 9 సంవత్సరాలు ఇప్పుడు అనుభవించాలా అంటే లేదు కదా, రద్దు అయిపోయింది అది, ఆ కళ అయిపోయింది కదా. అంటే
స్వప్నావస్థలో ఏదైతే కల కన్నాడో అది జాగృతావస్థలో మెలకు వచ్చేసరికి ఏమైంది, పోయింది కళ. అలాగే మనం కూడా జాగృతావస్థలో ఏదైతే పనులన్నీ చేస్తున్నామో ఆ జ్ఞానావస్థలో అవన్నీ కూడా రద్దయిపోతాయి అంటండి ఎప్పుడైతే జ్ఞానం తీసుకుంటామో. అంటే మన భూమి మీదకి వచ్చింది ఎందుకు వచ్చామండి, రకరకాల కర్మలు చేస్తూ ఉన్నాం. మరి ఎందుకు వచ్చాము, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే నేను పరమాత్మని అని తెలుసుకోవడానికి వచ్చి ఈ కర్మల్లో పడిపోతున్నాం, మనం మర్చిపోతున్నాం. నేను పరమాత్మ అనే దాన్ని మర్చిపోయి నేను ఈ శరీరాన్ని, నేను ఈ ఆత్మని, నా చుట్టూ ఉన్న వాళ్ళే నా వాళ్ళు అనుకుని దానిలో పడిపోయి కర్మలన్నీ చేసేస్తున్నాం. మన చివరికి మోక్షం అంటే ఏంటి, ఆ పరమాత్మని, ఆ ఆనందాన్ని అందుకోవడమే కదా. ఎప్పుడైతే ఈ జ్ఞానం తెలుసుకుంటామో, నేను పరమాత్మని అనే జ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో దాని నుంచి బయటపడతామంటండి. అందుకని మనం మనం ఇప్పుడు ఎలాగా ఆగామి కర్మలనేమో కర్మయోగం ద్వారా, అలాగే ప్రారంధ కర్మల్ని భక్తి యోగం ద్వారా, ఈ సంచిత కర్మల్ని జ్ఞానయోగం ద్వారా పోగొట్టుకోవాలి. ఇంకా గర్భోపనిషత్తు అంటండి ఇలా చెప్తుందంట. ఏమనంటే తన తల్లి గర్భంలో ఉండగానంటండి ప్రతి జీవుడు ఎలా ఉంటాడంటే పూర్వజన్మల స్మృతి ఉంటది. గర్భంలో ఉన్నప్పుడు పూర్వజన్మల గురించి గుర్తుంటది. అమ్మో ఈ జన్మలో నేను ఇలా ఉండాలి అలా ఉండాలని గుర్తుంటది. అప్పుడు ఎలా ఉంటదంట ఆత్మ, ఓ భగవంతుడా నేను ఎంత తప్పు చేశాను, నాకు ఎంతవరకు తరించడానికి ఎన్నో మానవ జన్మలు ఇచ్చావు నువ్వు, ప్రతి జన్మనే నేను వేస్ట్ చేసేసుకున్నాను, సార్థకం సార్థకం చేసుకోలేదు. ఎప్పటికప్పుడు ఈసారి ఈ జన్మైనా సార్థకం చేసుకోవాలి, పరమాత్మను అందుకోవడానికి ఈ జన్మను ఉపయోగించుకోవాలి అని తల్లి గర్భంలో నిర్ణయించుకుంటూ ఉంటాడంటండి. కానీ తల్లి గర్భంలోంచి ఆ నరకయాతనలన్నీ, గర్భంలో ఇప్పుడు ఆ డెలివరీ టైంలో చాలా నరకయాతన అనుభవిస్తుంది కదా, బయటపడేసరికి మాయ కప్పేస్తుంది నన్ను, ఈ ప్రాపంచిక వ్యామోహాల్లో చిక్కుకుని మళ్ళీ చేయకూడని కార్యక్రమాలన్నీ చేసి మళ్ళీ స్వార్థం కోసమే పనిచేస్తున్నాను నేను ధరించే శరీరానికి సంబంధించిన వాళ్ళే, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నా బంధువులు కానీ, నా తల్లిదండ్రులు కానీ, నా భార్య బిడ్డలు కానీ, వీళ్ళంతా కూడా నా శరీరానికి సంబంధించిన వాళ్ళే. వాళ్ళందరి కోసం అనేక అక్రమాలు చేశాను నేను. ఈ లోకంలోనే విడిచిపెట్టే ధన సంపదల కోసము, ఇల్లు వాకిళ్ళ కోసము, పదవుల కోసము, భార్య బిడ్డల కోసము జీవితాన్ని అంతా దారపోసేశాను నేను. నా జన్మ తరింప చేసుకోవడానికి, శాశ్వత ఆనందమైన మోక్షస్థానాన్ని అందుకోవడానికి కృషి చేయలేదు నేను, అభాగ్యుడిని అయిపోయాను. దాని ఫలితంగా కుక్కగా, నక్కగా, పందిగా, క్రిమిగా, కీటకంగా, తేలుగా, పాముగా, అలా అనేక నీచమైన నికృష్టమైన జన్మలెత్తాను, భరించి నేను దుఃఖాన్ని అనుభవించాను. ఇంకా ఈసారైనా సరే ఎలాంటి తప్పు చేయకూడదు, ఈ గర్భ నరకం తప్పి భూమి మీద పడగానే ఎంత త్యాగమైనా చేసి ఈ ప్రాపంచిక వ్యామోహాల్లో చిక్కుకోకుండా సద్గురువును ఆశ్రయించి నా జన్మను తరింప చేసుకుంటాను భగవంతుడా, అందుకు నాకు సహాయం చెయ్యి, నీ మేలు మర్చిపోను అని దీనంగా వేడుకుంటాడంటండి. అంటే గర్భోపనిషత్తులో చెప్తారంటండి తల్లి గర్భంలో ఉండగా ఒక జీవుడు ఎలా ఆక్రోశిస్తాడో అనేదాన్ని. అయితే కనుక మనం ఈ మానవ జన్మ ఎత్తి ఈ లోకానికి వచ్చింది మోక్షాన్ని అందుకోవటానికే, భగవత్ సాక్షాత్కారానికి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలా మోక్షాన్ని అందుకోవాలంటే చెప్పుకున్నాం కదండి, ఆగామి కర్మల్ని కర్మయోగం ద్వారా చేయడం, అలాగే ప్రారంభ కర్మల్ని భక్తి యోగం ద్వారా చేసి సంచిత కర్మల్ని జ్ఞానయోగం ద్వారా నాశనం చేసుకోవాలి. అలా సర్వ కర్మ బంధనాల నుంచి ఎప్పుడైతే విముక్తుడవుతామో మనము, అప్పుడే మనకి జన్మ లేకుండా ఉంటుంది. జన్మ లేకపోతే మరణము లేదు. ఇలా జనన మరణ సంసార చక్రబంధం నుంచి విముక్తి కలగడాన్నే కదా మోక్షం అంటారు. అదే శాశ్వతానందం. అలా మోక్షాన్ని అందుకుంటే తిరిగి వచ్చే పని లేదు, పరమాత్మ స్థానంలో శాశ్వతంగా ఉండిపోవడమే. అలాంటి పరమాత్మ స్థానాన్ని అందుకోవడానికి ప్రయత్నించి దుర్లభమైన ఈ మానవ జన్మని సార్థకం చేసుకుందామండి మనందరం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక ట్రైన్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో మీ క్లాస్ అంత ఫాస్ట్గా ఉంటుంది అక్క. థ్యాంక్ యూ సో మచ్. మనకి కొంచెం టైం ఉంది, బట్ ఒక 5 minutes తీసుకుందాం ఫ్రెండ్స్. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ అడగండి. డైలీ యాక్టివిటీస్లో దీన్ని ఎలాగా పెట్టాలి అంటే అనేది కూడా ఒకసారి మీరు చెప్తే బాగుంటుంది అనిపించింది అక్క. అదే మనం ప్రతిరోజు ఎరుకు నేర్చుకుంటూ ఉంటాం కదండి. ప్రతిరోజు ఎరుకుతో ఉండాలి, ఎరుకుతో ఉండాలి. ఎందుకు మనం చెప్పుకుంటున్నాం ప్రతిరోజు ఎరుకుతో ఉండడం అనేది? మనం మర్చిపోతున్నాం, ప్రతిసారి మాయలో చిక్కుకుపోతున్నాం. ఈ మాయలో చిక్కుకుపోయి నేను ఈ శరీరాన్ని అనుకుని మన చుట్టూ మన పిల్లల కోసమో, మన తల్లిదండ్రుల కోసమో, మన బంధుమిత్రుల కోసమో, లేకపోతే ఏదో గొప్ప నేను అహంకారం, నా అహంకారాన్ని చూపించుకోవడం కోసమో ఇలాగే పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైతే ఎరుకుతో ఉంటామో, లేదు నేను ఈ జన్మను సార్థకం చేసుకోవడానికే వచ్చాను, మోక్షాన్ని పొందడానికే వచ్చాను అనుకున్నప్పుడు ఈ భయాలు, బాధలు, దుఃఖాలు, కోపాలు, అసూయలు, అహంకారాలు, ద్వేషాలు, వ్యామోహాలు, రాగద్వేషాలు మనకి నిజంగా మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ పోగొట్టుకున్నామండి మనం. ఎలాంటివి? కోపాలు, ద్వేషాలు, అరిషడ్ వర్గాల నుంచి బయటపడుతున్నాం మనం. అహంకారంతో ఉన్న చెక్ చేసుకుంటున్నాం. కానీ ఈ వ్యామోహాలు ఉన్నాయి కదా, మన పిల్లల మీద, బంధుమిత్రుల మీద వ్యామోహాలు మాత్రం చాలా కష్టంగా ఉంది. రాగద్వేషాలు, వీటన్నిటి నుంచి అతీతంగా రావాలి, బయటికి రావాలి. ప్రతి నిమిషము గుర్తుపెట్టుకోవాలండి. ఎరుక అనేది అందుకే అంత ఇంపార్టెంట్. ప్రతి నిమిషం ఎరుకుతూ ఉంటూ నేను ఎలా ఉన్నాను అనేదాన్ని
చెక్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అది చాలా ఇంపార్టెంట్. అంటే పత్రి సార్ కూడా అదే చెప్పేవారు. అందుకే మనకి ధ్యానం ఎంత చేస్తున్నామో సజ్జన సాంగత్యం కూడా ప్రతిరోజు సజ్జన సాంగత్యంలో ఎప్పుడైతే ఉంటామో ఎరుకుతో ఉండగలుగుతామండి. ఆ ఎరుకుతో ఉంటే ఇంకా మరింత జ్ఞానాన్ని ఎప్పుడైతే అందుకుంటామో, చూశారు కదండి ఎన్నో అనంత కోటి జన్మల నుంచి వచ్చే పాపాలు కూడా అంటండి జ్ఞానంతో దగ్ధమైపోతాయి చెప్తున్నారు కదా ఇందులో. ఆ జ్ఞానంతోనే ఎప్పుడైతే ఉంటామోనండి మనం ఇంకా ఎక్స్ట్రా కర్మలు చేయకుండా ఉంటాం. అంటే ప్రతి జన్మలో ఏం చేస్తున్నామంటే ఆ కర్మలు మళ్ళీ పాత కర్మలు అన్ని తీర్చుకుంటున్నాం అంతే, కానీ మళ్ళీ కొత్త కొత్త కర్మలు ఎన్నెన్నో చేసేసుకుంటున్నాం మళ్ళీ ప్రతి జన్మ తెలియకుండా మనకి. చిన్న 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 పని కూడా ప్రతి చిన్నది కర్మే అని చెప్తున్నారు కదండి. అలా తెలియకుండా మనం ఎన్నో కర్మలు చేసేస్తున్నాం. ప్రతి కర్మ కూడా నేను చేశాను అనే అహంకారం లేకుండా ప్రతిదీ కూడా ఆయన నాతో చేయించాడు, ఏది చేసినా సరేనండి నాతో చేయించారని ఎప్పుడైతే అనుకుంటామోనండి అది మనకి ఫలితం కింద రాదు, మనం అనుభవించాల్సిన అవసరం ఉండదు. పుణ్యకర్మలు, అందుకే పుణ్యకర్మలు ఏమో బంగారపు సంఖ్యలు, పాపకర్మలు ఇనుప సంఖ్యలు, ఏదైనా సంఖ్యలే. కానీ మనం పుణ్యం చేసి అబ్బా నాకు పుణ్యం కావాలి అనుకుంటున్నాము. అందుకని ఆ పుణ్యం కోసం కూడా ఆరాటపడద్దు. మనం మంచి పనులు చేసినా కూడా అంతా ఆ, పరమేశ్వరుడు లేకపోతే మనం మాస్టర్స్ అనుకుంటున్నాం ఎవరైనా సరే, ఆయనే నాతో చేస్తున్నాడు నాదేముంది అని ఎప్పుడైతే అనుకుంటామోనండి ఆ కర్మ ఫలాన్ని అనుభవించే, అంటే నిజంగా పుణ్యకర్మలు చేసి ఎంతో మంది అండి మంచి మంచి జన్మలు తీసుకుంటారు, ఎంతో మంది కోటీశ్వరులు అవుతారు చూడండి. కానీ అయిన తర్వాత చూడండి పైకి వెళ్ళిన తర్వాత కూడా అంటండి ఎంతో మంది కిందకి దిగిపోతారు. జీవాత్మ ప్రపంచ నియమాలు ఎంత క్లియర్ గా చెప్తారోనండి. ఎంత జాగ్రత్తగా ఉండకపోతే మనం చాలా పైకి ఎదిగిన ఆత్మ కింద నీచమైన జన్మల్లో పడిపోతుందంటండి. నిజంగా మంచి జన్మ తీసుకుని కోటీశ్వరులు ఎంతమంది చూడట్లేదండి. చాలా అన్యాయమైన పనులు, డ్రగ్స్ ఇలాంటి వాటిలో చిక్కుకుపోయి ఆ డ్రగ్స్ రాకెట్స్ లో చిక్కుకుపోతున్నారు వాళ్ళు. చిక్కుకుపోయినప్పుడు ఏంటంటే అది ఎంతో మందికి హాని చేసే పని కదండి. అలాంటి పనులు చేసినప్పుడు కింద నీచమైన జన్మల్లోకి వెళ్ళిపోతారండి. కింద ఆవరణలోకి వెళ్ళిపోతే చాలా దుఃఖపడాల్సి వస్తుందంటండి. ఆ దుఃఖాన్ని అనుభవించలేకే ఇప్పుడు చూడండి జంతు జన్మలోకి వెళ్ళిపోతారు. అప్పుడు నాకు ఆ జన్మన్న ఇవ్వు, నేను ఇక్కడి నుంచి బయటపడాలి అని ఆయన వేడుకుంటాడంటండి. అప్పుడు వేడుకున్నప్పుడు ఆ జంతు జన్మలు ఇస్తారంట. జంతు జన్మ కూడా మామూలుగా రాదండి, దాన్ని కూడా పరమాత్మని దాని పశ్చాత్తాపడి కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఆ కింద జన్మలు ఎత్తేసిన తర్వాత అంటండి మనకు అసలు గుర్తు కూడా ఉండదు. అయ్యో ఇక్కడి నుంచి బయటపడాలి అనే విషయం కూడా తెలియదు మనకి, ఎందుకంటే అజ్ఞానంలో ఉండిపోతాం అప్పుడు. అందుకని అప్పుడు కూడా పరమాత్మని ఎవరైతే దాని నుంచి బయటపడగలుగుతారు, కొంతమంది మాత్రమే పశ్చాత్తాపం వస్తుందంట అక్కడికి వెళ్ళిన తర్వాత. ఆ పశ్చాత్తాపంతో వేడుకున్న వాళ్ళకి మాత్రమే జంతు జన్మ ఇస్తారండి, అది కూడా కష్టపడి జంతు జన్మ ఇస్తారు. అందుకని మనం ప్రతి నిమిషము ఎంత ఎరుగుతూ ఉండాలో గమనించుకుందామండి. పుణ్యకర్మలు కూడా చాలా డేంజర్, బంగారపు సంఖ్యలు అని చెప్తున్నారు కదండి, చాలా డేంజర్ అవి కూడా. పుణ్యకర్మల్లో అంటే మనం నిజంగా అలాంటి జన్మలు వచ్చిన తర్వాత ఎలా ఉంటామో మనకు తెలియదు. కాబట్టి ఈ క్షణంలో మనం మేలుకుతూ ఉన్నాం అంటే ఆధ్యాత్మికతలోకి వచ్చాం, ఈ క్లాసుల్లోకి వచ్చామంటే ఖచ్చితంగా మనందరూ జ్ఞానంతో ఉంటున్నాం, మనం జ్ఞానం నేర్చుకుంటున్నాం. మనం ఆ జ్ఞానాన్ని ప్రతి నిమిషం ఎప్పుడైతే ఆచరించుకుంటూ ఉంటామోనండి మనం వీటిల్లో చిక్కుకోకుండా ఇంకా పై లోకాలకు వెళ్ళడానికి, ఆ పూర్ణాత్మ స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అందుకని ప్రతి నిమిషము ఎరుకుతూ ఉంటూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్దామండి. అక్క ఇప్పుడు ఆ, ఒక దానం ఇస్తూ ఉంటాము. ఆ, మనము డబ్బులు ఇస్తాము ఆర్ బట్టలు ఇస్తాము, ఫుడ్ పెడతాము. అవి ఏ రకంగా ఎలాంటి కర్మల్లోకి వస్తాయి? పుణ్యకర్మలే ఖచ్చితంగా, కానీ దాని ఫలితం మనం తీసుకోకూడదు. నా చేత చేయించబడిందని అనుకోవాలంతే. ఎప్పుడు లేకపోతే పుణ్యకర్మ కింద అయిపోయింది అనుకో చెప్పుకుంటున్నాం కదా, పుణ్యలోకాలు మ్మ్. వస్తాయి మనకి. కానీ మ్మ్. వేస్ట్ అది, టైం ఓకే. వేస్ట్ అంతే కదా. పుణ్యకర్మాలకు వెళ్తే ఏంటి జస్ట్ అక్కడ భోగాలు అనుభవిస్తాం. మనకి భోగాలు ఎప్పుడు శాశ్వతానందం ఎప్పుడు ఉండాలి కదా, మనకి శాశ్వతంగా ఉండాలి. ఉండాలంటే ఆ దేవలోకాలకు వెళ్ళడం కూడా సరిపోదు మనకి, ఇంకా మ్మ్. ఎదగాలి ఇంకా ఎదగాలి. ఎదగాలంటే మళ్ళీ మానవ జన్మ తీసుకోవాలి. అందుకని మనం పుణ్యకర్మలు చేసినప్పుడు కూడా నాది కాదు నేనేం చేయట్లేదు ఇది అంతే కదా, మనం చేయగలుగుతున్నాం. అది నిజంగా అది చేయగలడానికి కూడా ఆ పరమాత్మ మనకి అవకాశాన్ని ఇచ్చాడు అంతే. నాకు ఈ దానం చేసే అవకాశం ఇచ్చే థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ దానం చేశామంటే అది మ్మ్. మనకి పుణ్యకర్మ కింద మనకు అవ్వదు. ఓకే. ఇంకా ఇప్పుడు ఇంకా దానం చేసే అవకాశాలు ఇస్తాడు కూడా అండి అప్పుడు. ఇంకా 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 మ్మ్. పైకి ఎదిగే స్టేజ్ వస్తుంది అప్పుడు మనకి ఇంకా. మ్మ్. ఇప్పుడు ఈ సంచిత కర్మలు ఏదైతే పాస్ట్ జన్మల నుంచి తెచ్చుకున్న సంచిత కర్మలు మన నాలెడ్జ్ బుక్కులు చదువుతూ ఇలా జ్ఞానాన్ని ఇలాంటి క్లాసులు వింటూ ఉండటం వల్ల మనం ఆ, వాటిని దాని నుంచి బయటపడగలుగుతాం, అంతేనా? అంటే నేనే దేవుడిని, నేను పరమాత్మన, ఆ జ్ఞానం అంతా ఏంటి ఇప్పుడు మనం తీసుకునే జ్ఞానం అంతా ఏంటి, నేను పరమాత్మనని తెలుసుకోవడానికే. ఎవరో వేరేగా లేడు పరమాత్మ, మన లోపల నా లోపల ఉన్నాడు నీ లోపల ఉన్నాడనే కదా మనం చెప్పుకుంటున్నాము. అంటే ధ్యానం అది ఎక్కువ చేస్తుంటే నేను అంటే ఈ బాడీ కాదు, నేను అంటే ఆ, ఈ మైండ్ కాదు, ఈ ఆ, ఎమోషన్స్ కాదు, నేను ఆత్మ అని తెలుసుకోవాలి. ఫస్ట్ ఆ మెడిటేషన్లో ఎక్స్పీరియన్స్ పొందాలి. అవునవును. ఆ, ఎక్స్పీరియన్స్ ఓకే. పొందడం ఎలా ఉన్నా మనం ఎప్పుడైతే ఆ జ్ఞానంతో ఉంటామో, నేను శరీరాన్ని మనసుని బుద్ధిని కాదు, నేను ఆత్మస్వరూపాన్ని, నేను పరమాత్మ స్వరూపాన్ని అని ఎప్పుడైతే అనుకుంటామో ఆ, ఎలా ఉంటాం, పరమాత్మ ఎలా ఉంటాడు, అందరిని ఒకేలా చూడగలుగుతాడు. కానీ ఉమ్, ఎంత పాపం చేసిన వాడైనా సరే ఎంతో ప్రేమగా చూస్తాడు భగవంతుడు. మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఉమ్, అందుకని
మనం ఎప్పుడైతే మనం ఆ పరమాత్మ స్టేజ్కి వెళ్ళిపోవాలి మనం, అంటే ప్రతి దాన్ని ఆ ఎరుకుతూ ఉంటే ఇప్పుడు ఉండగలుగుతాం, అలాగ ఎరుకుతో లేకపోతే ఉండలేం కదా, ఊరికే ఆ కోపం ఎరుక వస్తుంది. అనేది మెడిటేషన్ ద్వారా వస్తుంది మనకి. వస్తుంది ఎరుక ఎరుక, పెరగడం ప్రతి నిమిషం ఆ మెడిటేషన్ ఎరుక. ఒకటి నాలెడ్జ్ ఉండాలి మనకి, ప్రతిరోజు మనం ధ్యానం చేయాలి. ధ్యానం ద్వారా ఏంటంటే ఆ శక్తి వస్తుంది మనకి. ఏంటంటే ఇవన్నీ మనం ఏదైతే ధ్యానం తీసుకుంటున్నామో అది ఆచరించడానికి కావాల్సిన ఎనర్జీ మనకు వస్తుంది ధ్యానం ద్వారా. ఉమ్, మన సత్యం సాంగత్యం చేస్తే ప్రతిరోజు మనకు తెలిసిన విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాం. ఎందుకు చెప్పుకుంటాం అంటే మళ్ళీ మళ్ళీ లోపలికి వెళ్ళాలి మనకి, ఎందుకంటే మర్చిపోతాం. మాయ ప్రతి నిమిషం రెడీగా ఉంటుంది మనల్ని కమ్మేయడానికి. దాని నుంచి మనసు మాయ. తప్పుకోవాలంటే ఖచ్చితంగా ఉమ్, సజ్జన సాంగత్యం చేసుకోవాలి. స్వాధ్యాయం మళ్ళీ కొత్త నాలెడ్జ్ ఏమీ ఉండదు, ఇదే నాలెడ్జ్. ఇంకా ఎవరు ఎన్ని బుక్స్ లో రకరకాలుగా మార్చి మార్చి చెప్తా ఉంటారు, అంతే ఇదే కానీ నాలెడ్జ్ ని. ఇదే సబ్జెక్ట్. ఇదే సబ్జెక్ట్ రకరకాల వేరే వేరేగా మారుతుంది అంతే. అంటే మనం ఏంటి, చివరికి మన టార్గెట్ ఏంటి, మనం పరమాత్మని తెలుసుకోవడమే. తెలుసుకుని అలా పరమాత్మ ఎలా అయితే ఉన్నాడో అలా జీవించగలగాలి. మనకి ఎందుకు రామాయణము భారతం ఇవంతా ఎందుకు చూపించారంటే ఈ లక్షణాలతో ఉంటే ఈ పరమాత్ముడు ఇలా ఉండాలి అనేది మనకి చూపించడానికి ఆ లక్షణాలు చూపించారు మనకి. రాముడు ఎలాంటి లక్షణాలతో ఉన్నాడు, ఎంత యాక్సెప్టెన్సీతో ఉన్నాడు. కృష్ణుడు ఎన్నో బాధలు, కృష్ణుడికి లేవా బాధలు, పుట్టినప్పటి నుంచి ఎంతో మంది చంపడానికి ట్రై చేస్తూ ఉంటే ప్రతి నిమిషం ఎంత ఎదుగుతూ ఉన్నాడు కృష్ణుడు వాళ్ళందరిని ఎదుర్కోవడానికి. ఎంత ఆనందంగా ఉన్నాడు అన్ని బాధలు ఉన్నా సరే. అలాగే వాళ్ళ లక్షణాలు మనం ఎప్పుడైతే తీసుకుంటామో మనం కూడా ఆ పరమాత్మలాగా మారిపోతాం. మనం ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయిపోకుండా చాలా జాగ్రత్తగా నవ్వుతూ, బుద్ధుడి గురించి చెప్పుకుంటున్నాం కదండి. బుద్ధుడు చూడండి, నోటి ఉమ్మేసినా కూడా నవ్వుతూ ఉంటాడు ఆయన. అలాంటి స్టేజ్ కి మనం ఎప్పుడైతే చేరుకుంటామో మన కర్మలన్నీ దగ్ధమైపోతాయి. అప్పుడు దగ్ధమైపోయిన రోజు మనం ఆ పూర్ణాత్మ స్థితికి చేరుకుంటాం. అలా ఆ స్టేజ్ వరకు మనం వెళ్ళాలి. అప్పటి వరకు మన ప్రయాణం కొనసాగుతూనే ఉంటది ఈ మానవుడి కింద. ఇక్కడ ఈ ఒక్క క్వశ్చన్ అక్క, ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము, ధ్యానంలో కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటున్నాం, దాని నుంచి కూడా కర్మలు పోతాయా? ధ్యానం ద్వారా కర్మలు హీలింగ్. పోతాయని చెప్పలేదు కదా ఇందులో. నువ్వు ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి, అంతే కదా. ధ్యానం ద్వారా ఏం చేస్తాం, మనం జ్ఞానం తీసుకోగలుగుతాము అంతే. ఆ జ్ఞానం జ్ఞానం. ద్వారా మాత్రమే ముక్తి అలా చెప్పారు, కానీ ధ్యానం ద్వారా ముక్తి అని ఎవరో చెప్పలేదు. అందుకని ధ్యానం ఏంటంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మనకి, ఆ జ్ఞానాన్ని ఆ తీసుకోవడానికి అవేర్నెస్, ఆ ఎరుకను పెంచడానికి ఆ ఉపయోగపడుతుంది. మనం ఏం అంతే. ఆలోచిస్తున్నాం, ఏం యాక్షన్ చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనే ఎరుకను పెంచుతుంది. ఇప్పుడు ధ్యానం తీసుకుంటే ఏమవుతుంది, మనం శూన్య స్థితిలోకి వెళ్తున్నాము. ఆ శూన్య స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఎదురుగా ఉన్న వాళ్ళు చెప్పి నాలెడ్జ్ మనం తీసుకోగలుగుతాం, ఆ జ్ఞానాన్ని తీసుకోగలుగుతాము. అలా లేకుండా మనం ఏదో ఆలోచిస్తే, ఎవరో ఏదో నేను ఏదో చెప్తున్నాను మీరు ఏదో వినకండి ఏదో ఆలోచనతో ఉన్నారనుకోండి, ఉమ్, ఏం ఉపయోగం ఏముంది, జ్ఞానం వెళ్ళదు కదా లోపలికి. ఎప్పుడైతే ఆ శూన్య స్థితిలో ఉంటామో నేను చెప్పింది మీ లోపలికి వెళ్తుంది. అది అంటే ధ్యానం ద్వారా జ్ఞానము పూర్తిగా తీసుకోగలుగుతాం. ఆ జ్ఞానం ద్వారా మాత్రమే మోక్షము. ఉమ్. ఇప్పుడు ధ్యానం ద్వారా జ్ఞానం అన్నారు, జ్ఞానం మీ నుంచి తీసుకుంటున్నాను, లోపల నుంచి కూడా వస్తుంది, లోపల ఆ ఎమోషన్ బాడీ నుంచి కూడా వస్తుంది. ఆ రెండు నాలెడ్జ్ అక్కడ జ్ఞానం అవుతుంది, దాని ద్వారా మోక్షం. అవును, ధ్యానం ద్వారా ఎప్పుడైతే చేసుకుంటామో మెడిటేషన్. పోయిన జన్మలో ఉన్న జ్ఞానం కూడా మనకు ఆటోమేటిక్ గా మన సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయిపోయి ఉంటది. అది దాన్ని కూడా బయటకు తెచ్చుకోగలుగుతాం. మన పనికిరానివన్నీ, ఇప్పుడు ధ్యానం అంటే ఏంటి, పనికిరాని చెత్తంతా బయటకు తీసేస్తున్నాం, మనకు అవసరం లేనివన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయి. మనకు అవసరమైనది ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది. మళ్ళీ మన లోపల ఉన్న జ్ఞానం కూడా బయటకు వస్తుంది ఖచ్చితంగా. ఎక్సలెంట్ అక్క, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఎనీవన్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చక్కగా అడగచ్చు. Hi Durga, this is Harshita. I have a question. ప్లీజ్. యా, హాయ్ శ్రీదేవి మ్యామ్. నాకు ఒక హాయ్. క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మనము మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత అవేర్నెస్ అంతా వచ్చిన తర్వాత మనము ఏం పనులు చేస్తున్నాము, మనం ఏం మాట్లాడుతున్నాము అనేది మనకి మనం అవేర్నెస్తో ఉంటాం. మనము మెడిటేషన్లోకి రాకముందు చాలా పనులు చేస్తాం, అంటే చాలా కర్మలు చేస్తాం, లేకపోతే వేరే వాళ్ళని బాధ పెట్టటము అంతా చేస్తాం. అప్పుడు మనకి అది తెలీదు, ఓకే మనం వాళ్ళని బాధ పెడుతున్నాము, మనం మనం చేసేటప్పుడు కూడా వాళ్ళని అంతలాగా బాధ పెడుతున్నాము అంటే మనము ఆ ఇగ్నోరెన్స్ స్టేట్లో ఉంటాం, అంటే మనకి అంత అవేర్నెస్ లేకుండా ఉంటాం. ఇప్పుడు మనం ఇంత అవేర్నెస్తో ఉన్నప్పుడు పాతవి అన్ని గుర్తొస్తూ ఉంటాయి మనకి. అరే మనం అప్పుడు అట్లా అన్నాము, మనకి తెలియకుండా వాళ్ళని బాధ పెట్టాము, వీళ్ళని బాధ పెట్టామని. ఇప్పుడు అవన్నీ మనకి గుర్తొస్తున్నప్పుడు మనము దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? నాకు ఇవి ఈ మధ్య బాగా ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. ఇప్పుడు ఏంటి అంటే లైక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్, లేకపోతే నేను ఎవరినైనా ఏమైనా అన్నవా అవన్నీ అప్పుడు నేను చేశాను అని నాకు తెలియదు, అప్పుడు నేనే కరెక్ట్ అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఈ అవేర్నెస్కి వచ్చిన తర్వాత అరే నేను వాళ్ళని బాధ పెట్టాను, వీళ్ళని బాధ పెట్టాను అని అవన్నీ గుర్తొచ్చినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. సో ఇట్లాంటివి మనము మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఎలా హ్యాండిల్ చేసుకోవాలి?
అంటే మేడం అప్పుడు మీరు చెప్పారు కదా తెలియక చేస్తాం అప్పట్లో. అది పెద్ద తీసుకోవద్దండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఏదైతే మీరు బాధ పెట్టాను అనుకుంటున్నారో వాళ్ళని తలుచుకోండి. నిజంగా మీరు చెయ్యగలిగితే వాళ్ళు ఎదురుగా ఫోన్ చేసో లేకపోతే ఎదురుగా వెళ్ళో ఆ రోజు నాకు తెలియక చేశాను సారీ అని చెప్పగలిగితే. లేదు నేను అలా చెప్పలేను అనుకున్నారనుకోండి, కళ్ళు మూసుకోండి, ధ్యానంలో కూర్చోండి, వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు నాకు తెలియదు, నేను నిన్ను బాధ పెట్టాను, ఈ రోజు నేను దానికి పశ్చాత్తాపం అనుభవిస్తున్నాను, నన్ను క్షమించు అని. ఎలా రావాలంటే హృదయపూర్వకంగా లోపల నుంచి ఏదో బయటికి నోటితో చెప్పడం కాదండి. ఎప్పుడైతే హృదయపూర్వకంగా చెప్పుకున్నామో ఆటోమేటిక్గా మీ లోపల నుంచి అది పోతుందండి. ఎందుకంటే మనం ప్రతిదీ ఒక పరీక్ష అండి. వాళ్ళు మనల్ని బాధ పెట్టారంటే మనం ఎలా ఉంటున్నామో అని తీసుకోవడానికి పరీక్ష. మనం ఇక్కడ నేర్చేసుకున్నాం అనుకోండి, మనకు ఆ కర్మ ఏమీ రాదు ఇక్కడ. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపంతో నేను తప్పు చేశానని తెలుసుకున్నాం అనుకోండి, అది ఇంకా కర్మ కూడా రాదు. అందుకని మీరు ఏం చేస్తారంటే మీరు నిజంగా చెప్పగలిగితే ఎదురుగా వెళ్ళి చెప్పేయండి వాళ్ళకి, ఆ రోజు తెలియకుండా చేశాను, నన్ను క్షమించు, తప్పేం కాదు కదండి. అలా పోతుంది ఆ కర్మ ఫలితం. లేదు మీరు చెప్పలేను అనుకున్న కొంతమందితో చెప్పలేమండి అలాగా, కానీ మనసులో ఫీల్ అవ్వండి, కళ్ళు మూసుకుని హృదయంతో ఫీల్ అవ్వండి, అది హార్ట్ఫుల్ గా చెప్పండి. ఎప్పుడైతే హార్ట్ఫుల్ గా చెప్తారో ఆ కర్మ అక్కడ వెళ్ళిపోతుందండి. ఎందుకంటే నేర్చేసుకున్నారు మీరు అక్కడ, ఓ అది తప్పు అనేది అర్థమైంది కదా, ఇలా చేయకూడదు అనే విషయాన్ని నేర్చుకున్నారు కదా. కానీ ఏంటంటే ఎప్పుడైతే అది చేశారో ఆ కర్మ పోయిందండి. కానీ ఇదే తప్పుని మళ్ళీ చేయకూడదు. మనం చేస్తే అది ఇంకా పెద్ద పనిష్మెంట్ ఉంటుంది అప్పుడు. అందుకని మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండాలి. చేసిన దానికి మనం క్షమాపణ చెప్పుకుంటే పోతుందండి. అదేం పెద్ద విషయం కాదు. మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు తెలుసు కాబట్టి హార్ట్ఫుల్ గా చేసేయండి, సరిపోతుందండి. ఓకే. ఓకే, అర్థమైందా మేడం? యా అర్థమైంది. థ్యాంక్ యూ. ఆ కర్మ ఫలితం కూడా ఎలా ఉంటదంటేనండి, ఒక చిన్న పిల్లోడు మన ఇంట్లో ఒక చిన్న పిల్లోడు అన్నాడు అనుకోండి, మన ఫోన్ తీసుకుని టక్కన కింద పడేసాడండి, పగల కొట్టేశాడు. అప్పుడు అయ్యో నేను ఫోన్ అనవసరంగా ఇక్కడ పెట్టేనే, వీడు దొరికిపోయింది అనుకుంటాం. 2 సంవత్సరాల పిల్లాడు, 3 సంవత్సరాల పిల్లాడికి. అదే ఒక మన ఇంటర్ చదివే పిల్లోడు అన్నాడు అనుకోండి, వాడు తీసుకెళ్లి ఫోన్ కింద పడేస్తే ఏం చేస్తాం, చెంప మీద పగల కొడతాం. అంటే మనం ఏంటంటే మనకు తెలియనప్పుడు చేసిన కర్మలు పెద్ద ఫలితాన్ని ఇవ్వండి. అంటే పెద్ద పట్టించుకో, పాపం తెలియదు కదా వీడు అజ్ఞానంలో ఉన్నాడు అనుకుంటారు. కానీ మనం ఇప్పుడు జ్ఞానం తెలుసు, మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం కదండి. ఇప్పుడు చేసే ప్రతిదీ చాలా పెద్ద కౌంట్ అవుతుందండి, చాలా పెద్ద పనిష్మెంట్ ఉంటుంది మనకి. అందుకని మనం ఆ జ్ఞానం ఎవరైతే నేర్చుకుంటున్నామో వాళ్ళంతా కూడా మరింత ఎరుగుతూ ఉంటూ ప్రతి పని చాలా జాగ్రత్తగా చేయాలండి. ఇప్పుడు చేయకూడదు మనం ఇంక ఇలాంటి పనులు, ఎవరిని బాధ పెట్టే పనులే చేయకూడదండి. అదే యాక్చువల్లీ నాకు ఇవన్నీ ఆలోచిస్తేనే కొంచెం ఇంకా ఆ ప్రెషర్ వచ్చేస్తుంది. అంటే ఇంకా ఆలోచించకండి మేడం. ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. ఇక్కడ టైం ఉందా, పర్వాలేదా దుర్గా? ఎక్స్టెండ్ అయిపోయిందక్క, బట్ ఇట్స్ ఓకే, ప్లీజ్. ఒక 2 minutes. అయితే ఇక్కడ ఇంకో స్టోరీ చిన్న చెప్తానండి. ఒక దత్త చరిత్ర ఇందులోనే ఉంటదండి, ఎందులో నాకు కరెక్ట్ గా గుర్తులేదు. కానీ ఒక ఆవిడంట, పిల్లలందరూ ఆవిడకి ప్రెగ్నెన్సీ వస్తుంది, చాలా సార్లు అబార్షన్ అయిపోతుంది, చాలా మంది పిల్లలు చనిపోతున్నారు, అబార్షన్ అయిపోతుంది. ఎందుకో అర్థం కాలేదు. ఆవిడకి ఒక జన్మలోనంట ఎవరో చెప్పారనమాట, ఒక జన్మలో ఏం చేస్తుందంటే ఆవిడ అప్పుడు గెంజి వార్చుకునేవారు కదండి అన్నం వండుకునేటప్పుడు. ఆ గెంజి వార్చేటప్పుడు అనుకోకుండా ఆ గెంజి వార్చే గిన్నెలో పిల్లలు ఉన్నాయంట. ఆవిడ చూసుకోకుండా ఆ, అందులో గెంజి వార్చేసేసరికి ఆ పిల్లి పిల్లలన్నీ చనిపోయినాయి అంట. ఆవిడ తెలియదు అసలు, పాపం అందులో ఉన్నాయని తెలియక వార్చేసింది. కానీ తర్వాత ఎంతో బాధపడిపోయిందంట, అయ్యో నా వల్ల పిల్లలు చనిపోయినాయి, నా వల్ల చనిపోయినాయి అని. అంటే మనం ఎప్పుడైతేనండి కొన్ని సార్లు ఏమవుతుందంటే, ఇది నా ఒపీనియన్ మాత్రమేనండి నేను చెప్తున్నాను, కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు తెలియకుండా కొన్ని పనులు చేస్తామండి, అది పక్కన వాళ్ళు బాధిస్తుంది అన్న విషయం మనకు తెలియదు. అలాంటివి ఏంటంటే మన ద్వారా చేయబడింది, ఇందాక మనకు చెప్పారు చూసారా, ఫలితం మనం ఆశించొద్దు ఏదైనా సరే అని. అప్పుడు అయ్యో నేను చేసేసాను అని ఆవిడ ఏం చేసింది, ఆ కర్మను ఆవిడ తీసుకుంది కాబట్టి ఈ జన్మలో ఏం చేస్తున్నారు, పిల్లలు చనిపోతున్నారు ఆవిడికి. ఎందుకంటే ఆవిడ కావాలని చేయలేదు కదా. నిజం చెప్పాలంటే ఆవిడ అయ్యో ఇలా జరిగింది సరే, నేనేం కావాలని చేయలేదు కదా అని ఎప్పుడైతే వదిలేసిందో దాన్ని, ఆ కర్మ ఫలితాన్ని అనుభవించే పని ఉండేది కాదండి ఆవిడకి. మనం కూడా ఏంటంటే మనకు తెలియకుండా కొన్ని పనులు చేస్తామనుకోండి, అలాంటివి తెలియకుండా చేసినవి మనం నా ద్వారా చేయించబడింది అంతే అలా అనుకున్నామండి, దాన్ని పెద్ద మనం తీసేసుకున్నాం అనుకోండి, ఆ కర్మ అనుభవించాలి మనం. అందుకని కావాలి తెలిసి చేసి నాది కాదు ఆయనే చేయించండి నాతో అనుకుంటే కుదరదు. మళ్ళీ మనం తెలియకుండా చేసిన పనులు మాత్రం కొన్ని మన ద్వారా చేయిస్తారండి అంతే, నా ద్వారా చేయించబడింది అంతే అనుకుని వదిలేద్దామండి మనకు తెలియని వాటిని, కొన్ని వాటిని. ఎక్సలెంట్ అంక, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో you, మచ్. ma'am. Thank you. ఎస్ అక్క, జీవాత్మ చెప్పారు ప్రపంచ నియమం. ప్రపంచ నియమాలు. అది ఒక రోజు ఖచ్చితంగా మాకు మీ నుంచి ఆ సెషన్ కావాలక్క. దాంట్లో ఏం చెప్తారో అది ఒకసారి బ్రీఫ్గా చెప్పగలరా? అదంతా ఆత్మలోకాల గురించి, ఆత్మలోకాల్లో ఎలా ఉంటది అదంతా ఒక రోజు చెప్పుకుందాంలేండి. అంటే పెద్ద బుక్ అది, కొంచెం సింపుల్ గా ఒక రోజు చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. యా, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉందండి. మరణం తర్వాత ఏమవుతుంది, తర్వాత లోకాలు ఎలా ఉంటాయి, మనం ఎలా ఉండాలి, ఎంత అవేర్నెస్ తో ఉండాలి అనేది చాలా డీటెయిల్డ్ గా చెప్తారు అందులో. ఎక్సలెంట్. అది ఒక వర్క్ షాప్ లాగా చేద్దాము ఖచ్చితంగా. సరే, థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. అయితే థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అందరూ మనకి
ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన అక్కకి థ్యాంక్స్ చెప్పుకుందాము. యా, ఎక్సలెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి ఈ సెషన్ స్టాప్ చేసి మనము మెడిటేషన్లో కూర్చుందాము. ఇక్కడికి ఇది స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ.